ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యము నీది, సన్నిధి నీది, ప్రజల్ని వారు సమస్తము నీవి. నేను వట్టివాడును మట్టివాడును, దీనుడను దరిద్రుని ఒప్పుకుంటూ మహిమ యావత్తు మీకు ఆరోపించుకుంటూ ఈ స్థలమంతట్లో కేవలము సిలువని యేసుక్రీస్తు వారు మాత్రమే మహిమ పొందడానికి సహాయపడమని వాళ్ళు మేము తగ్గించుకుంటూ మీ శిలువ రక్త ప్రోక్షణ మాపై నిండారు కోరుతూ శత్రుచటకారులు బంధించి లయపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనము ఈ దినాల్లో దానియేలు గ్రంథాన్ని మనం ప్రారంభించాం. మరి దానియేలు గ్రంథం అన్నది మొత్తం మనకు 12 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దాన్ని మనము 2 భాగాలుగా విభజించుకున్నాం. మొదటి భాగము మరి చారిత్రక భాగముగా మనం విభజించుకొని మనం ప్రారంభించాం. అలాగున రెండో భాగం మొదటి 6 అధ్యాయాలు చారిత్రక భాగంగా మనం తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత 7 నుంచి 12 అధ్యాయాలు ప్రవచన భాగము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాము. దాంట్లో ఈ చారిత్రక భాగములో మనము 4 అధ్యాయములో మన ధ్యానం కొనసాగుతుంది. 4 అధ్యాయము అన్నది మొత్తం మనకి గమనించామంటే 37 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీనిని మరి 6 భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని మనం ప్రారంభించాం. దాంట్లో మరి 5 సంగతులు గత బైబిల్ స్టడీలో మనం ముగించుకున్నాం. దానియేలు గ్రంథము 4 అధ్యాయం. దానియేలు గ్రంథం 4 అధ్యాయము మొత్తం మనకు 37 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దానిని మనము మరి 6 భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని మనం ప్రారంభించాం. దాంట్లో మరి 5 సంగతులు గత దినాన మనం ముగించుకున్నాం. గమనించామంటే దానియేలు గ్రంథం 4 అధ్యాయం మొత్తం మనకి 37 వచనాలు. దీన్ని 6 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి సంగతి మొదటి 4 అధ్యాయము 1 నుంచి మరి 6 వచనాలు మొదటి సంగతిగా మనం ధ్యానం చేసాము. తర్వాత 4 అధ్యాయము 7 నుంచి మనం గమనించామంటే 12 వరకు 7 నుంచి 12 వచనాలు రెండో సంగతిగాను, ఇవన్నీ చూసిన సంగతులే. మూడవది 13 నుంచి మనం గమనించామంటే 18 వరకు మూడో సంగతిగాను. నాలుగవది 4 అధ్యాయము 19 నుండి మనం గమనించామంటే 24 వరకు నాలుగో సంగతిగాను. ఐదవది వచ్చేది 25 నుంచి మనం గమనించామంటే 30 వరకు. ఆరో సంగతి 31 నుంచి 37 వరకు. మనం ఈ రీతిగా 6 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం విభజించుకున్నాం. మొదటి 6 వచనాలకి ఈ యొక్క అధ్యాయానికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, ఎత్తైన చెట్టు గొడ్డలి వేటు అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. ఈ అధ్యాయంలో ఒక ఎత్తైన చెట్టు కనబడుతుంది. దాన్ని నరికి వేయమని పరలోకం నుండి ఒక ప్రకటన జారీ చేయబడుతుంది. అందుకే టైటిల్ ఎత్తైన చెట్టు గొడ్డలి వేటు అనే సంగతి మరి టైటిల్గా మనం ఇచ్చుకున్నాము. దాంట్లో మనం చూసినప్పుడు మొదటి 6 వచనాల్లో రాజు చెట్టును గూర్చి కలకని దాని భావమును తెలుపుటకై జ్ఞానులను పిలిపిస్తాడు. రాజుగారికి ఒక కళ వస్తుంది కనుక చెట్టును గురించినటువంటి ఒక కళ, అలాగే ఆ కళ గురించినటువంటి భావాన్ని తెలియజేయడానికి చెప్పించుకోవడానికి జ్ఞానులను పిలిపిస్తారు. అయితే ఆ రాజు గమనించాడు, ఆయన మహోన్నతుడు, ఆయన సర్వోన్నతుడు అనే సంగతి రాజు గమనించి అంటాడు. ఆ తర్వాత ఆ జ్ఞానులు పిలిపిస్తాడు, కానీ ఆ జ్ఞానులు దాని యొక్క కళ యొక్క భావాన్ని వారు చెప్పలేకపోయారు. అందుకే మనం చూసినప్పుడు రెండో అధ్యాయంలో కూడా కళ వచ్చినప్పుడు కళ మర్చిపోయాడు రాజు. అప్పుడు అన్నాడు కదా, వాళ్ళన్నారు కళ చెప్తే మేమేం చెప్తాము, భావం చెప్తామన్నారు. కనుక అంటే ఒకటిదే కనుక ఇప్పుడు కళ చెప్పాడు రాజు. కళ చెప్పినా సరే ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు, భావాన్ని చెప్పలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళు నకిలీ జ్ఞానులుగా మనకు కనబడుతున్నారు. నిజమైన జ్ఞానులు ఉన్నారు, నకిలీ జ్ఞానులు కూడా ఉన్నారనే సంగతి మనకి
జ్ఞాపకం చేయబడుతుండగా మనం చూస్తాం. కాబట్టి మనం నకిలీ వ్యవస్థలో ఉండకూడదు. నిజమైన దాంట్లో ఉండాలి. అలాగే సత్యవాక్యాన్ని సరిగా విభజించాలి అనే సంగతి మనం దాంట్లో జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత రెండో అధ్యాయంలో వచ్చినటువంటి కళేమో ప్రతిమలు, లోహాలు అయితే ఇప్పుడు 4 అధ్యాయాలు ఇచ్చిన కళ ఒక చెట్టు అన్నమాట. కనుక ఆ చెట్టు లేదా వృక్షం అది భూతలమంతా వ్యాపించింది. తర్వాత దాని కొమ్మలు ఆకాశమును అంటినట్టుగా మనం చదువుకున్నాం. తర్వాత దాని యొక్క ఆకులు సొగసైనగా కనబడుతున్నాయి. తర్వాత విస్తారమైన పండ్లు ఉన్నాయి ఆ యొక్క చెట్టులో. ఆ తర్వాత ఆ చెట్టు నీడకు అనేకమైన జంతువులు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాయి. ఆ చెట్టు పైన అనేక పక్షులు వచ్చి నివాసం ఉంటున్నాయి. కనుక ఇది చెట్టు యొక్క దర్శనం. కాబట్టి మనం చూసినప్పుడు ఆ చెట్టు చాలా భూతలం అంతగా వ్యాపించింది. దాని కొమ్మలేమో ఆకాశాన్ని అంటాయి. ఆ తర్వాత దాని ఆకులు సొగసుగా అందంగా ఉన్నాయి. తర్వాత అది విస్తారమైన పండ్లు కలిగి ఉంది. విస్తారమైన కొమ్మలు, తర్వాత ఆ కొమ్మల లోపల పక్షులు నివసిస్తా ఉన్నాయి. ఆ యొక్క నీడ, చెట్టు నీడ కింద జంతువులు కొడితే సేద కల వచ్చింది. ఇంతలోకి ఒక స్వరం వచ్చింది ఏంటంటే, ఆ చెట్టును నరికివేయండి, కొమ్మలు నరికివేయండి. అంత మాత్రమే కాదు, తర్వాత పక్షులను పారదోలండి, జంతువులను పారదోలండి. ఆ మొద్దును మాత్రము చెట్టును నరికివేయండి గాని మొద్దును ఏం చేయాలంట? మొద్దును అలాగే ఉంచి ఏం చేయాలంటే ఇనుముతో ఇత్తడితో దాన్ని కట్టివేయండి. ఇనుముతో ఇత్తడితో కట్టివేయండి అని ఆ కళ వచ్చినట్టుగా రాజుకి మనం చూస్తాం. కాబట్టి ఇది ఎప్పుడైతే ఈ కళ రాజు చెప్పాడో వెంటనే దానియేలు ఏమన్నాడు? ఇది విని దానియేలు, రాజా ఇది మీకు జరగకూడదు రాజా. ఇది మీకు జరగకూడదు. కాబట్టి మీరే ఆ యొక్క ఆ చెట్టు నిన్నే సూచిస్తా ఉంది అన్నాడు. 4 అధ్యాయము, దానియేలు గ్రంథం 4 అధ్యాయము మనం గమనించామంటే 22వ వచనం. దానియేలు గ్రంథం 4 అధ్యాయం 22. రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి. నీ ప్రభావము వృద్ధి నొంది ఆకాశమంత ఎత్తాయెను. నీ ప్రభుత్వము లోకమన్నంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి ఆ చెట్టు ఎవరో కాదు రాజా. ఆ చెట్టు విస్తారముగా మహావృక్షంగా చేయబడిన ఆ యొక్క చెట్టు మీరే. మరి చెట్లు రాజ్యాలతో పోల్చబడ్డాయంటే పోల్చబడ్డాయని మనం చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో గత వారం మనం చూసాము. కనుక చెట్లు రాజ్యాలతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత రాజా నీ వైభవము భూలోకమన్నంతటా విస్తరించింది అని చెప్తాడు. ఎందుకంటే బబులోను సామ్రాజ్యము దేంతో పోల్చబడిందని చెప్పుకుందాం మనము. చెప్పండి. బబులోను బంగారం కనుక, శిరస్సు కదా బంగారం కనుక, అంటే అంత వైభవము అంత ప్రభావము గాంచిందిగా మీ యొక్క రాజ్యం ఉంది. కాబట్టి నీ యొక్క వైభవము నీ ప్రభావము లోకమంతటి వ్యాపించింది. కానీ నీ రాజ్యములో న్యాయము తప్పిపోయింది. అనేక మంది బాధితులు కనబడుతున్నారు. కానీ ఎంతమందిని బాధించావు కనుక నీ రాజ్యంలో న్యాయం తప్పిపోయింది అంటాడు. 4 అధ్యాయము 27వ వచనం. దానియేలు గ్రంథం 4 అధ్యాయం చూడండి 27వ వచనములు ఏమంటున్నాడు? 27. రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారిని కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీకు ఇక మీదట నుండని దానియేలు ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి రాజా నీతి న్యాయం తప్పావు కాబట్టి నువ్వు మారు మనస్సు పొందాలి అని మరి దానియేలు రాజుకు సలహా కూడా ఇస్తా ఉన్నాడు. కాబట్టి రాజా కనుక నీ యొక్క రాజ్యం వైభవంగాంచింది, నీ ప్రభావం లోకమంతటి వెళ్ళింది. అయినప్పటికి కూడా నువ్వు న్యాయం తప్పిపోయావు, కానీ నీతి తప్పిపోయావు. కాబట్టి నీతి న్యాయం తప్పావు రాజా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇది మహా సామ్రాజ్యం అయిపోయిందో బబులోను, నెబుకద్నెజర్ లోపల గర్వం వచ్చింది. కనుక ఎప్పుడైతే మహా సామ్రాజ్యం అయిపోయిందో లోపలికి ఏమొచ్చింది? అతనికి గర్వం. కనుక చూడండి ఏమంటున్నాడు ఆయన 28, 29 వచనాలు. ఎలాంటి గర్వం అంటే 4 అధ్యాయము 28, 29 వచనాలు. పైన చెప్పేదంతా రాజు నెబుకద్నెజరుకు సంభవించెను. ఇప్పుడు 29. 12 నెలలు గడిచిన పిమ్మట తన రాజధాని బబులోనులోని నగరం నందు సంచరించుండగా 30వ వచనం. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనత
కనపరచు నా రాజధాని నగరము నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకోనేను. చూసి అది గర్వం. కనుక ఎలాంటి గర్వం అంటే నా బలాధికారం. నా బలం అంటే ఏమనుకుంటున్నావు? కనుక ఎన్ని దేశాలు జయించాను నేను. కనుక ఇప్పుడు కనుక చక్రవర్తిని అయ్యాను. కాబట్టి నా బలము అంటున్నాడు. కనుక నా బలం. కనుక బలం మందేనా? ఆలోచించండి. చాలా సార్లు మనం కూడా ఏం చేస్తాం చెప్పండి. కొన్నిసార్లు బలంగా కనుక మనిషి కండలు ఉన్నాయి అనుకోండి చూసి కనుక నా బలం అంటే ఏమనుకుంటున్నావు అంటాడు. నేను చెప్తాను నీ బలం అంతా 2 లూజ్ మోషన్స్ అయినాయి అంటే అని దిగిపోయింది. కనుక ఏదో ఒక హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి. కనుక అది మన బలం. కాబట్టి ఒకటిదే కనుక అందుకే బలం మనది కాదు. కనుక ఆయన అందుకే పౌలు ఏమన్నాడు, నన్ను బలపరచు అని సమస్తము చేయగలరు. కానీ మన బలం ఏ పాటిది? కనుక దేవుడు బలవంతుడు. అందుకే ఆయనకున్న పేర్లు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఆయన బలం కానీ మన బలము కాదు. కనుక అందుకే 68వ కీర్తన 28లో రాయబడింది. 68:28లో నీ దేవుడు నీకు బలము కలుగా ఆజ్ఞాపించుచున్నాడు అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు మనకి కీర్తన 68 దేవుడు మనకి బలము కలుగా నియమించుచున్నాడు లేదా ఆజ్ఞాపించుచున్నాడు అని మనం చూస్తాం. 68వ కీర్తన 28వ వచనం 68:28 నీ దేవుడు నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. కనుక తెలుగు బైబిల్లో నియమించి ఉన్నాడు అంది. ఇంగ్లీష్ బైబిల్లో నీ దేవుడు నీకు బలము కలుగా ఆజ్ఞాపించుతున్నాడు. బలమా నువ్వు అతను లోపల పోంటే బలం వస్తాం. కనుక దేవుడు మనకు బలాన్ని ఆజ్ఞాపిస్తేనే మనకు బలవంతులం. కాబట్టి నా బలము అనకూడదు. ఇలాగ వచ్చే కదా కీర్తన 63 కూడా చూడండి, 62 కూడా చూడండి. ఇంకో మాట అంటాడు కీర్తన భక్తుడు 62వ కీర్తన 11వ వచనం. కీర్తన 62:11 బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడును. కనుక దేవుడు బలము నాది అంటే భక్తుడు అంటాడు, అయ్యా 2 సార్లు అయ్యా బలము నీదేనయ్యా, బలము నీదేనయ్యా అని 2 సార్లు వినపడిందండి. కాబట్టి మనము అందుకే 81వ కీర్తనలు ఏమని చూస్తాము, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయండి. కనుక బలము దేవుడి. కానీ ఇప్పుడు ఈ నెబుకద్నెజరులో వచ్చిన జబ్బు ఏంటంటే నాది. కనుక నా అనేటువంటి జబ్బు వచ్చింది. చెప్పండి ఏంటంటే ఇది నా అనేటువంటి జబ్బు. నా బలము, నా పట్టణము, నా బలాధికారము. కనుక ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు కనుక అన్ని నాది 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 అంటున్నాడు. కనుక ఒక స్థాయికి వచ్చిన తర్వాత మన లోపల ఈ యొక్క గర్వము రాకూడదు. నాది అనకూడదు, నా బలం అనకూడదు, నా పట్టణం అనకూడదు, నా బలాధికారం అనకూడదు. అలాగే బైబిల్లో లోకాస్వార్తలు కూడా మనం చూసుకున్నాము. 12వ అధ్యాయంలో కానీ అలాగే మాట్లాడాడు. కనుక లోక 12:18లో ఏమన్నాడు, నా కొట్లు, నా ఆస్తి, నా పంట, నా ప్రాణము నేను ఎలాగూ చేతును. ఇవన్నీ కూడా ఒక ధనవంతుడు పంట పండిన తర్వాత కనుక ఆ కొట్లన్నీ కూడా వాటిని పడగొట్టించి పెద్దవి కట్టించిన తర్వాత అంటాడు, నా పంట, నా ధాన్యము, కనుక నా ఆస్తి, నా ప్రాణము అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, వెరివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు. కనుక ఇవన్నీ ఎవరు? కాబట్టి నావి అనకూడదు. కనుక అప్పుడు ఈ యొక్క నెబుకద్నెజరులో కూడా అలాంటి జబ్బు వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క అందుకే చెప్పాడు దానియేలు, రాజా ఆ చెట్టు నీవే, నీవు నీతి తప్పావు, న్యాయం తప్పావు, పాపం చేశావు. కాబట్టి నువ్వు కనుక నీ పాపాలు మానితే కనుక చూడండి ఆ మాట చెప్పాడు చూడండి. 27వ వచనం అన్నాడు, దానియేలు 4:27 అన్నాడు కదా, రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారం అవును కాక. ఒకవేళ నీ పాపములు మాని అమర్చుడు కనుక నువ్వు పాపము చేస్తున్నావు, నీతి న్యాయం లేకుండా ఉన్నావు, జనులు బాధ పెట్టావు. కనుక ఆ యొక్క సామ్రాజ్యాల ప్రజలు పట్టించుకోవటం లేదు. కాబట్టి నాది అనేటువంటి జబ్బు నీకు వచ్చింది. కాబట్టి నువ్వు పాపము చేశావు, నీ పాపం మానాలి, మారు మనసు పొందాలి, నీతి న్యాయాలు మానావు కానీ తప్పిపోయావు అని చెప్పేసి దానియేలు రాజుకు సలహా కూడా ఇస్తా ఉన్నాడు. కానీ మన జీవితంలో మనం కూడా లోకంలో ఉన్న ప్రజలు ఒకవేళ నాది అనొచ్చేమో కానీ లోకంలో ఉన్న ప్రజలు నాది అన్నప్పటికీ సంఘస్థులంగా మన లోపల ఈ జబ్బు ఉండకూడదు. నాది అనకూడదు, కనుక నేను అనకూడదు, కనుక మేము, మాది. అసలు దావీదైతే అంత నీది అంటాడు. మనం గత వారం చూసుకున్నాం. ఆ రీతిగా మరి ఆ యొక్క ఎప్పుడైతే ఆ లోపల గర్వం ప్రవేశించిందో మరి దానియేలు ఆ సంగతులు హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు శిష్యుల్లో కూడా అది చూస్తాం. యేసుప్రభు శిష్యుల్లో కూడా ఒకసారి యేసుప్రభు వెళ్తా ఉన్నాడు, వెనకాల శిష్యులు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు?
ఎవడు గొప్ప ఎవడు గొప్ప. మార్క్స్ వార్త 9వ అధ్యాయము చూడు, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 33 మనం చూసామంటే, మార్కు సువార్త 9వ అధ్యాయం 33, 34 వచనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయం 33, 34 వచనాలు. అంతటి వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితో ఒకడు వాదించరు గనుక ఆయన ఎంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేని గురించి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. యేసు ముందు పోతా ఉన్నాడు, శిష్యులు వెనకాల ఎవడు గొప్ప ఎవడు గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప అని మాట్లాడుకున్నారు. యేసు మౌనంగా విన్నాడు. సైలెంట్ గా ఇంటికి వచ్చిన తర్వాత మీరు దారిలో ఏం మాట్లాడుకున్నారు అన్నాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. కనుక ఎవడు గొప్ప చెప్పాలి కదా. అందరూ సైలెంట్ అయిపోయిన తర్వాత ప్రభుకి అర్థమైపోయింది. అప్పుడు అన్నాడు ఆయన, ఒక చిన్న బిడ్డను లేవనెత్తి, తను ఎవడు గొప్పవాడు ఉండాలంటే వాడు అందరికీ ఎట్లా ఉండాలంట, పరిచారకుడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలి. అంటే నేనే అనకూడదు. కనుక తనను తాను తగ్గించుకునేవాడు తాను హెచ్చించబడతాడు. కాబట్టి తను తాను ఎక్కువగా ఊహించుకోకూడదు. నేనంటే ఏమనుకుంటున్నావు అని చెప్పేసి మనల్ని మనం గొప్పగా ఊహించుకోకూడదు. కానీ ఇప్పుడు నెబుకద్నెజరుదే కనబడతా ఉంది. నా పట్టణము, నా బలము, నా ఘనత అంటే అర్థం ఏంటంటే తనను తాను ఎక్కువగా హెచ్చించుకుంటున్నాడు, ఊహించుకుంటున్నాడు. తనను తాను ఎక్కువగా ఊహించుకోవటం అనేది కూడా పొరపాటుగా మనం చూస్తాం. కాబట్టి అందుకే శిష్యులంతా సైలెంట్ అయిపోయారు. ప్రభు చెప్పాడు, ఎవడు గొప్పవాడంటే, గొప్పవాడు ఉండాలంటే వాడు అందరికి ఏం చేయాలంట, పరిచారకుడిగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. అశూరీయులు కూడా గర్విష్ఠులే. అశూరీయులు కూడా ఏమంటున్నారు, యెషయా గ్రంథం 10వ అధ్యాయం చూడండి. నెబుకద్నెజరు లాగా అశూరీయులు కూడా ఏం మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 10వ అధ్యాయం, యెషయా గ్రంథము 10వ అధ్యాయము చూడండి 5వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయము 5 నుంచి నేను చదువుతున్నాను. 5వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. అశూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డుకర నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. ఇప్పుడు అశూరీయులకు శ్రమ ఎందుకు? 7-8 వచనాలు. అయితే అతడు అలాగ అనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనముల నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడు ఇట్లా అనుకొనుచున్నాడు. ఏమనుకున్నారు అశూరీయులు? నా అధిపతులందరూ మహారాజులు కారా అమ్మాట చూసారా. కాబట్టి అశూరులు అనుకుంటున్నారు, అశూరీయులు గర్విష్ఠులే. అశూరీయులు కూడా వీళ్ళు దేవుడిచ్చిన శక్తి అని అనుకోకుండా, ఈ శక్తి దేవుడిచ్చిన అనుకోకుండా మహారాజులు నా కింద పని చేస్తున్నారు నేనంటే ఏమనుకుంటున్నావు. కనుక మహారాజులు అని పిలవబడిన వారు కూడా నా కింద పని చేస్తున్నారు. కాబట్టి నా అధిపతులందరూ మహారాజులు కారా. కానీ ఇవన్నీ కూడా ఈ గర్వం కూడా అశూరీయుల్లో కూడా ఈ గర్వం మనకు కనబడతా ఉంది. కాబట్టి అశూరీయులు గర్విష్ఠులే, నెబుకద్నెజరు గర్విష్ఠుడైపోయాడు. కాబట్టి శిష్యుల్లో కూడా అది వచ్చిన తర్వాత ప్రభు ఖండించాడు తగ్గించుకోవాలని. కాబట్టి మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఇప్పుడు అదే నెబుకద్నెజరు జబ్బు వచ్చింది కాబట్టి ఏమంటున్నాడు దానియేలు, రాజా నువ్వు నీ పాపములు మాని, 4:20 నీ పాపములు మానాలి, నీతి ఆయన తప్ప నీ పాపములు మానడం అంటే నువ్వు మారు మనస్సు పొందాలి. చెప్పండి, ఏం పొందాలంట? మారు మనస్సు పొందాలి. ఎందుకు మారు మనస్సు పొందకపోతే ఏమవుతుంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో దాని నుంచి లేవనెత్తుకోకపోతే, మారు మనసు పొందకపోతే నీ దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అంటాడు. ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన 2:5. నీవు ఏ స్థితిలో నుండి పడిపోతావు అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేదను. కాబట్టి ఏ స్థితిలోని పడిపోయావో నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియ చేయాలి. అలా మారు మనసు పొందితేనే సరి. మారు మనసు పొందకపోతే నేను యొక్క దీపస్తంభాన్ని తీసివేస్తాను అంటున్నాడు. కానీ నెబుకద్నెజరులో మనకేం కనబడుతుందంటే రాజ్యాన్ని గురించిన భారము లేదు. చెప్పనా, నెబుకద్నెజరుకు రాజ్యాన్ని గురించిన భారము లేదు, ప్రజల గురించిన భారము లేదు. కనుక అంటే స్వార్థము, అంటే ఇంత నాది, నా పట్టణము, నా ఘనత, నా బలాధికారం అంటే నెబుకద్నెజరులో స్వార్థం వచ్చింది. కనుక ఎక్కడ స్వార్థం ఉంటుందో అక్కడ భారం ఉండదు. చెప్పండి, ఏముండదు? స్వార్థం ఉన్న దగ్గర ఏముండదు? భారం ఉండదు.
కనుక అందుకే యేసు వారికి ఏ స్వార్థము లేదు. ఆయన నిస్వార్థం కాబట్టి ఆయన భుజం మీద ఏముంది? యెషయా 9:6లో మనకు శిశువు పుట్టెను, శిశువు అనుగ్రహించబడి ఆయన భుజం మీద రాజ్యభారం. కాబట్టి నిస్వార్థ పరుల్లో రాజ్యభారం ఉంటుంది. కనుక భారం ఉంటది. ఎందుకు మనకు భారం లేదంటే మనలో స్వార్థం ఉన్నప్పుడు మనకు భారం ఉండదు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు భారం లేకుండా ఉంటామో, భారం లేని దాని మీద స్వార్థముగా జీవించి మనం భారం లేకుండా ఉంటే దేవుని ఉగ్రతకు గురవుతాం. కానీ ఇప్పుడు నెబుకద్నెజరుకు అదే. నెబుకద్నెజరు లోపల స్వార్థం వచ్చింది. నాది నాది అంటున్నాడు. ప్రజలు పట్టించుకోవట్లేదు, బాధితులుగా చేశాడు, పాపము చేస్తా ఉన్నాడు, రాజ్యములో సామ్రాజ్యములో నీతి న్యాయాలు తప్పాడు. అందుకే ఇప్పుడు స్వార్థపూరితమైన నెబుకద్నెజరు జీవితానికి ఇప్పుడు భారం లేని కారణం చేత దేవునికి ఉగ్రత వస్తుంది. ఏంటంటే ఉగ్రత రాబోతుంది. నువ్వు అడవికి వెళ్ళిపోయి గడ్డి మేస్తావు, పశువుగా నువ్వు మారుతావు అని ఆ యొక్క ఉగ్రత మరి నెబుకద్నెజరు మీదకి రాబోతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే మనం కూడా ఎప్పుడైతే పెద్దలుగా, సేవకులుగా, నాయకులుగా ఉండి మనము భారము లేకుండా ఉంటామో, భారము లేకపోతే దేవుడు తీసివేస్తాడు. కాబట్టి అనవసరంగా నీకు భారం లేనప్పుడు ఎందుకు? కాబట్టి భారం లేదు కాబట్టి నేను నిన్ను తొలగిస్తానని దేవుడు భారం లేని దాన్ని దేవుడు తీసివేసేవాడుగా మనకు కనబడతాడు. ఇవన్నీ కూడా మనం గత వారం చూసాం. ఆ రీతిగా మరి ఇప్పుడు రాజులు, రాజ్యాలు చెట్లతో పోల్చబడ్డాయి. అలాగే మనం చూసినప్పుడు ఒక వాక్యం కూడా చదువుకున్నాం. యేస్కేలు గ్రంథం చూడండి. యేస్కేలు గ్రంథము 31వ అధ్యాయం. యేస్కేలు గ్రంథం 31వ అధ్యాయము 3-10 వచనాలు మనం చదువుకున్నప్పుడు యేస్కేలు గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. అష్షూరు గురించి మనం చూస్తాము. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనము తర్వాత 10వ వచనం. 3 అష్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టు ఉండిరి. దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములు కంటెను. అష్షూరీయులు కూడా మనం చూసామంటే దేంతో పోల్చబడుతున్నారు? వాళ్ళు కూడా చెట్టుతో. కనుక అందుకే అతడు అంటాడు. అతడు అంటే చెట్టు పోలిక మనం చూస్తాం అష్షూరీయులు. ఇంకేంటంటే 31వ అధ్యాయం 14 వచనం. 31-14 మనం చూసినప్పుడు నీరున్న చోటున ఉన్న వృక్షములన్నిటిలో ఏది తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములు కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపుకున్నట్లు క్రింది లోకములకు పోవు నదుల యొద్దకు దిగువారితో కూడా మరణము పోలైది. కాబట్టి అష్షూరీయులు కూడా మరి గర్విష్ఠులే. కాబట్టి గర్విష్ఠులే వాళ్ళు కూడా చెట్లతో పోల్చబడినట్టుగా మనం చూస్తాం. అని అందుకే మరి వాళ్ళు కూడా నాశనం అవుతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే నాశనానికి ముందు ఏముందంట? గర్వము నడుచును. కాబట్టి నాశనమునకు ముందు గర్వం నడుచును. కాబట్టి నాది అని నెబుకద్నెజరు అన్న కారణం చేత ఏం జరుగుతుంది? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము చూడండి. ఆ చెట్టు రాజ్యం, నెబుకద్నెజరు యొక్క రాజ్యం అని చెప్పడానికి ఏమని మాట్లాడుతున్నాడు దేవుడు? 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 13-14 వచనాలు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 13-14 వచనాలు. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సున కలిగిన దర్శనములను చూడగా జాగరూకుడకు ఒక పరిశుద్ధుడు ఆకాశం దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను. ఆ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయడి, పశువులను దాని నీడలను తోలివేయడి, పక్షులు దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడి. చూసిరా, దాని అది అనే మాటలు చూస్తూ ఉంటాం. దాని అదంటే ఏంటది? వాణి అంటే చెట్టు. చెట్టు అంటే చెట్టు కాదు. చెట్టు అంటే ఎవరు? ఇప్పుడు నెబుకద్నెజరు రాజే. అందుకే దాని అది అనే మాటలు మనం వాణి అనే మాటలు చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ చెట్టు అంటే చెట్టు కొట్టేయటం కాదు. చెట్టు అంటే ఎవరంట? రాజే. అందుకే 22లో చెప్పాడు కదా, రాజు ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. చెప్పండి, చెట్టు ఎవరిని సూచిస్తా ఉందంట? రాజును సూచిస్తా ఉంది చెట్టు. కానీ ఇప్పుడు సూచిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఆ యొక్క చెట్టు ఆకారం ఎంత ఉందంట? చెట్టు ఆకారం భూతల అంత అయిపోయిందంట. అంటే ఆకారం అంటే ఆయన ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉంది. కనుక ఆ యొక్క చెట్టు భూతలం అంతా వ్యాపించిందంటే ఆయన ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉంది. దాని కొమ్మలు ఆకాశాన్ని అంటే అది ప్రభావాన్ని తెలియజేస్తా ఉంది. ఆయన యొక్క గొప్పతనాన్ని, వైభవాన్ని, ఆయన ప్రభావాన్ని సూచిస్తా ఉంది. రాజా నీకు బుద్ధి రావాలి, నేనే నాది అనవద్దు,
దేవుడు సర్వాధికారి అని నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు దాకా నెబుకద్నెజరు నాది నేను అంటున్నాడు కదా, కానీ ఇప్పుడు డైరెక్ట్ గానే సలహా ఇస్తున్నాడు దానియేలు రాజుకి. రాజా నీకు బుద్ధి రావాలి, మారు మనసు పొందాలి, పాపాలు మానాలి, నాది అనవద్దు, దేవుడు సర్వాధికారి అని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆ ఆయన ఆయనే నియమిస్తాడు అనే సంగతి నువ్వు ఎన్నడూ కూడా మరిచిపోకూడదు అంటాడు. 4 అధ్యాయం 17 వచనం చూడండి. 4:17 దాని గ్రంథం 4 అధ్యాయము 17 వచనం చివరిలో చెప్తాడు. 4:17లో ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును, మహోన్నతులకు దేవుడు మానవ రాజ్యాలపైన అధికారి అయ్యండి. ఆ మాట, మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహంపై ఇచ్చేయించునో వారికి అనుగ్రహించును. ఆ రాజ్యము పైన అత్యల్ప ఆ ఆ రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు. మనుషులందరూ ఏమని తెలుసుకోవాలి? దేవుడే నియమిస్తున్నాడు. ఈ యొక్క రాజరికం పోషి దేవుడే ఇచ్చాడు, నియమించేది దేవుడే అనే సంగతి అందరు తెలుసుకోవాలి. అంటే దేవుడే నియమిస్తాడు అనే సంగతి తెలుసుకోవాలి. రాజ్యం ఇప్పుడు నాది అంటున్నావు, నా రాజ్యం అంటున్నావు, నా ప్రభావం అంటున్నావు, నా ఘనత అంటున్నావు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనుషులను ఆయన నియమిస్తాడు. కనుక ఆయా రాజ్యముల మీద మనుషులు నియమించేది దేవుడే అనే సంగతి అందరూ తెలుసుకోవాలంటే నెబుకద్నెజరు ఒక్కడే కాదు, పాలకులు తెలుసుకోవాలి, పాలించే వాళ్ళు తెలుసుకోవాలి, ప్రజలు తెలుసుకోవాలి, అన్యులు తెలుసుకోవాలి, యూదులు తెలుసుకోవాలి. కనుక మనుషులందరూ అంటే పాలించేవారు కానీ, పాలించబడే ప్రజలు కానీ, అన్యులు కానీ, యూదులు కానీ ఏమని తెలుసుకోవాలి? దేవుడు మానవ రాజ్యాల పైన ఆయన అధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఎవరు నియమించాలనుకుంటాడో వారు నియమిస్తాడు. మనుషులు నియమించేది దేవుడే అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే దానియేలు గ్రంథము ప్రారంభంలో చెప్పాను. దానియేలు గ్రంథం ప్రారంభం 4 విషయాలు చెప్పాం. మొదటిది దేవుడు సార్వభౌముడు. రెండవదిగా ఆయనకి విధేయులైన వారికి దేవుడు తప్పనిసరిగా విజయాన్ని ఇస్తాడు. మూడవదిగా మానవ రాజ్యాలన్నీ కూడా తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి. నాలుగవది దేవుని రాజ్యము శాశ్వతం. ఈ యొక్క సెంట్రల్ థీమ్ మనకు 6 అధ్యాయం వరకు మాకు ఇదే కనబడతా ఉంటుంది. కనుక దేవుడు ఆయన ఇష్టం, ఎవరు నియమిస్తాడో ఆయన నియమిస్తాడు, ఎవరిని తొలగిస్తాడో వాళ్ళు తొలగిస్తాడు. ఎవరు విధేయులవుతారో వాళ్ళకి సింహపు గుహ అయినా అగ్నిగుణమైన వాళ్ళు రక్షిస్తాడు, విజయం ఇస్తాడు. కనుక ఎంతో మంది రాజ్యాలు పోయాయి, కనుక రాజులు పోయారు, కనుక ఆ రాజ్యాలు అశాశ్వతమైపోయినాయి, మట్టిలో కలిసిపోయాయి. క్రీస్తు రాజ్యం ఒకటి ఎల్లప్పుడూ కూడా నిలిచేదనే సంగతి మనకు దానియేలు గ్రంథం పదే పదే మనకు తెలియజేస్తా ఉంది. కానీ ఇప్పుడు రాజా, నువ్వు మారు మనస్సు పొందడానికి ఇప్పుడు నెబుకద్నెజరుకి ఎంతకాలం ఇచ్చాడంట? ఎంతకాలం ఇచ్చాడు అంటే చూడండి 16 వచనం. ఇప్పుడు నాది నాది అన్నావు కదా, ఇప్పుడు దాని నుంచి నువ్వు మారు మనసు పొందాలి, కాబట్టి అది విడిచిపెట్టాలి. 4:16 చూడండి. 16 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఎన్ని కాలములంట? 7 కాలం. ఇంగ్లీష్ లో 7 టైమ్స్ అన్నది. అంటే 7 గంటలు కాదు, 7 నెలలు కాదు, అంటే 7 సంవత్సరాలు కూడా కాదు. 7 కాలములు అంటే అర్థం ఏంటంటే 7 సంపూర్ణత గుర్తు. చెప్పండి, 7 దేని గుర్తు? 1 దేవుడు ఒక్కడే, 2 సహవాసము, 3 త్రిత్వము, 4 దిక్కులు, 4 సువార్తలు, సార్వత్రికము, 5 దేవుని కృప గుర్తు, 6 మానవుని సంఖ్య, 7 దేవుని సంఖ్య సంపూర్ణత. అంటే 7 కాలములంటే సంపూర్ణంగా మారు మనసు పొందాలి, అదనమాట టైం. కనుక 7 టైమ్స్ అంటే 7 గంటలు కాదు, 7 నెలలు కాదు, 7 సంవత్సరాలు కాదు, సంపూర్ణంగా నువ్వేం చేయాలి? మారు మనస్సు పొందాలి. కానీ మారు మనసు పొందాలి దేవుడు సంపూర్ణమైన సమయాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. కాబట్టి అలాగే ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొందుతావో అప్పుడు మళ్ళీ తిరిగి నీ రాజ్యం నీకు వస్తుంది. కనుక ఇప్పుడు అదే మనం చూడబోతున్నాము. ఆఖరి సంగతి దీంట్లో రాసుకున్నాం కదా 5 విషయాలు. 6వ సంగతి ఏమని రాసుకుందామంటే దేవుడు ముందుగా సెలవిచ్చిన ప్రకటన నెరవేరుట. ఇంతవరకు చూసాము. దేవుడు 7వ సంగతి, దేవుడు ముందుగా సెలవిచ్చిన ప్రకటన నెరవేరుట. కనుక ముందు చెప్పాడు కదా, నువ్వు 7 కాలాలు నువ్వు మారు మనసు పొందేంత వరకు నువ్వు
అడవిలోకి వెళ్ళిపోతావని. కాబట్టి దేవుడు ముందుగా సెలవిచ్చిన ప్రకటన నెరవేరుట. తర్వాత పరలోకం నుండి మరి యొక్క ప్రకటన. అంటే రాజుకు ముందుగా పశువు మనస్సు, 7 కాలం తర్వాత మానవ మనస్సు కలుగుట. కానీ ఇప్పుడు ఆయనకి దేవుడు ఏమో చెప్పాడు నెరవేరుతా ఉంది. కాబట్టి నీ ముందు 7 కాలములంటే నువ్వు మానవ పొందేంత వరకు కూడా నువ్వు పశువుల మనసుతో ఉంటావు. కనుక అలా ఆ తర్వాత 7 కాలాలు గడిచిన తర్వాత అంటే మారు మనసు పొందిన తర్వాత నీకు మళ్ళీ మానవ మనస్సు కలుగుతుంది. ఆ తర్వాత నువ్వు దేవుని ఘనపరుస్తావు అనేది 7 సంగతిగా ఈ అధ్యాయం మనం చూస్తాం. ఇది 31 నుంచి 37 వచనాలు కనుక ఇది 7 సంగతిగా రాసుకుందాం. ఏంటంటే దేవుడు ముందుగా సెలవిచ్చిన ప్రకటన ఇప్పుడు నెరవేరుతా ఉంది. ఆ కళ చెప్పాడు కదా, ఆ కళ చెట్టు నువ్వే, ఆ చెట్టు కొట్టేయబడుతుంది, పక్షులన్నీ పోతాయి, జంతువులు పోతాయి. అంటే నీ రాజ్యం, నీ ప్రభావం పోతుంది. ఎప్పుడు దాకా? నువ్వు మారు మనసు పొందేంత వరకు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత మరలా నీకు నీ రాజ్యం నీకు వస్తుంది. మారు మనసు పొందటం అంటే 7 టైమ్స్ అంటే 7 అంటే సంపూర్ణంగా నువ్వు మారు మనసు పొందాలి. అది 7 నెలలు కావచ్చు, 7 సంవత్సరాలు కావచ్చు. కనుక అంటే నువ్వు సంపూర్ణంగా మారు పొందిన తర్వాతనే నీ రాజ్యం మరలా నీకు ఇవ్వబడుతుంది. దేవుడు కూడా మారు మనసు పొందడానికి ఎంతని సమయం ఇవ్వటం లేదు. ఆయన ఏ సమయం ఇస్తున్నాడు? సంపూర్ణంగా పొందాలని. ప్రకటన గ్రంథము ప్రకటన 2వ అధ్యాయం. ప్రకటన 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మనం గమనించామంటే 21వ వచనం. దేవుడు మారు మనసు పొందడానికి ఎంతని సమయం కాదంట, ఆయన సంపూర్ణమైన సమయం ఇస్తున్నాడు. సంపూర్ణ సమయం. ప్రకటన 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. కనుక సమయం ఇచ్చితంటే ఎంత సమయం అంటే ఇంతని సమయం ఏమీ లేదు. ఏ సమయం అంటే సంపూర్ణ సమయం ఇచ్చారు. కానీ సంపూర్ణమైన మారు మనసు పొందాలని ఆయన కోరుతున్నాడు. ఇప్పుడు దానియేలుకి ఏం జరిగిందంటే, దానియేలు ఆ చెప్పబడిన రీతిగా ఆయనకి ఇప్పుడు పశువుల మనస్సు వచ్చింది. ఇప్పుడు అరణ్యానికి పోతున్నాడు, అడవికి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఇప్పుడు ఏదైతే ఆ కళ్ళ చెప్పబడిందో, నీకు పశువుల మనసు వస్తుంది, ఇప్పుడు నువ్వు అడిగిపోతామని చెప్పబడిందో అది ఆ ప్రకటన జరుగుతుంది. 4వ అధ్యాయం 31వ వచనం. దానియేలు 4:31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ వద్ద నుండి తొలగిపోయేను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. 31, 32 వచనాలు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 32వ వచనం. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువు వలె గడ్డి మేసేదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింపై నిశ్చయించును వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఎలాగున జరుగునని చెప్పాను. ఎప్పుడైతే నాది నాది అన్నాడు కదా, వెంటనే పరలోకం నుండి ఒక ప్రకటన వచ్చింది. రాజ్యం నీ వద్ద నుండి పోతుంది, నేనేం చేస్తాను? మనుషులు తరుముతారు, నువ్వు అడవి జంతువుల మధ్య నివాసం చేస్తావు, గడ్డి మేస్తావు. సర్వోన్నత దేవుడు ఆయన అధికారి, మానవ రాజ్యాల మీద అధికారి. ఆయనకి ఎవరు ఇవ్వాలనుకుంటాడు వాళ్ళకి రాజ్యం ఇస్తాడని నువ్వు తెలుసుకునేంత వరకు, అంటే 7 కాలంలో అంటే నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొందేంత వరకు నువ్వు అడవిలోనే ఉంటావు, గడ్డి మేస్తావు, నీ రాజ్యం నీకు రాదు అని దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే అలా చెప్పబడిందో వెంటనే ఆ గడిలో నెబుకద్నెజరుగా జరిగిందంట. 33వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 33. ఆ గడియలోని అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల్లో నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశం మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివియు, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయను. చూసారు కదా, ఇప్పుడు ఎప్పుడైతే ప్రకటన వచ్చేసిందో నెబుకద్నెజరు జీవితం మారిపోయింది. మనిషిగా ఏమైపోయాడంటే ఆయన మనుషులు తరిమారు, ఆ తర్వాత పశువులు గడ్డి మేస్తున్నాడు. ఆకాశం నుంచి అతని దేహం తడపగా తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకెల వంటివి గాను, అతని గోళ్ళు పక్షుల గోళ్ల వంటివి ఆయన.
ఇప్పుడు మనిషే పశువు అయిపోయాడు. ఆలోచించండి. నెబుకద్నెజరు సామాన్యుడు కాదు, చాలా తెలివైన వాడు. కనుక ఎన్నో రాజ్యాలు జయించి సామ్రాజ్యాన్ని కట్టినవాడు. అలాంటి వాడిని దేవుడు గడ్డి తినిపించాడు. అలాంటి వాడిని అడవి పంపించాడు. అలాంటి వాడిని పశువులు చేశాడు. కారణం ఏంటి? నాది, నా ప్రభావము, నా ఘనత, నా పట్టణం అన్నందుకు దేవుడు ఏం చేశాడు? నీది కాదురా, కనుక నేను మానవుల రాజ్యాల మీద నేను అధికారిని, కనుక నేను నియమించాను నిన్ను. కానీ నువ్వేమనుకుంటున్నావు? నాది అనుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు సంపూర్ణంగా మారు మనసు పొంది దేవా ఇది నీదే అని నువ్వు చెప్పేంత వరకు నువ్వు ఎక్కడ ఉంటావు? అడవిలోనే ఉంటావు, గడ్డి మేస్తావు, పశువుల మధ్య ఉంటావు. కనుక పశువుల మధ్యకి వెళ్ళిపోయాడు, గడ్డి మేస్తా ఉన్నాడు. అతని యొక్క గోళ్ళు, పక్షిరాజు గోళ్ళు వెళ్ళి అయిపోయినాయి. కనుక ఇతడు కూడా పక్షిలాగా, ఒక జంతువులాగా గడ్డి మేస్తా అడవిలో ఉన్నాడు. ఎంతకాలము? 7 కాలములు. అంటే సంపూర్ణముగా మారు మనసు పొందేంత వరకు. మారు మనసు పొంది మరలా దేవుడు అతను నీకు రాజ్యం నీకు ఇస్తాడని చెప్పాడు కదా. ఇప్పుడు దానియేలు చెప్పిన రీతిగానే ఆ పరలోకం ప్రకటన వచ్చింది. వచ్చిన వెంటనే మనుషులు తరిమారు, అడవికి వెళ్ళిపోయాడు, పశువులాగా అయిపోయాడు. అవన్నీ సంభవించాయి. ఇప్పుడు నెబుకద్నెజరుకి అర్థమైపోయింది, లేదు లేదు దేవుడు గొప్పవాడు, ఇది నాది కాదు, నేను చేసిన పొరపాటు తప్పని అతను మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత ఏం జరిగిందంట చూడండి. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యము మనం మారు మనసు పొందాలని కోరుతున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయం. రోమపత్రిక 2వ అధ్యాయము. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం ఏంటంటే మనం మారు మనసు పొందాలి అని ఆయన ప్రేరేపిస్తున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయం. రోమపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటాం. రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుతుందని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తుణీకరించుదువా. చూసారా? కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క అనుగ్రహం ఏంటంట? మారు మనస్సు పొందాలని ప్రేరేపిస్తా ఉంది. కాబట్టి ఆయనకు అనుగ్రహైశ్వర్యము, సహనము తుణీకరించకూడదు. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు తుణీకరించిన వాడు ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకున్నాడు నెబుకద్నెజరు. అడవి పోయిన తర్వాత, పశువుగా మారిన తర్వాత, ఆ రెక్కలీగులు వచ్చిన తర్వాత, పశువుల వంటి పక్షుల వంటి గోళ్ళు వచ్చిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత మారు మనసు పొందాడు. ఇప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుకుంటున్నాడు. దేవునికి ఉద్దేశం ఏంటంటే ఎవరు నశించే దేవునికి ఇష్టం కాదు. కనుక మన మన పరిస్థితులు మార్చుకుని మన మారు మనసు పొంది దేవుని వద్దకు వస్తే ఆయన క్షమించాలని కోరుతున్నాడు. కానీ ఇప్పుడు నెబుకద్నెజరు చెప్పబడిదిగా సంపూర్ణమైనటువంటి బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు అవన్నీ పోయి మళ్ళీ అతని రాజ్యం వస్తుంది. చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు 4వ అధ్యాయము 34వ వచనం. ఇప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నాడు. 7 కాలంలో అంటే మారు మనసు పొందేంత వరకు అడవిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్న తర్వాత ఏమంటున్నాడు? 34వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. 4వ అధ్యాయం మనం గమనించామంటే 34వ వచ్చిన తర్వాత 34. ఆ కాలము గడిచిన పిమ్మట. ఆ కాలం అంటే ఏ కాలము? మారు మనసు వచ్చేంత వరకు ఉన్న కాలం. కాబట్టి ఇప్పుడు 7 కాలం అంటే మారు మనసు వచ్చింది కనుక ఆ కాలం, ఆ మారు మనసు వచ్చేంత వరకు ఉన్న కాలం అంటే ఆ మారు మనసు పొందిన కాలం వచ్చింది. గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకును, ఆయన రాజ్యము తరతరము వరకును ఉన్నవి. చూసి ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, మానవ బుద్ధి వచ్చిందని అంటున్నాడు కనుక ఆకాశము తట్టు కండ్లెత్తాడు, దేవుని ఆయన స్తోత్రము చేస్తా ఉన్నాడు. దేవా, నువ్వు సర్వోన్నతులకు దేవుడివే, నువ్వు సార్వభౌముడివే, నువ్వేం చేయాలని కూడా చేస్తావు. నువ్వు రాజ్యం వాళ్ళకి రాజ్యం ఇస్తావు, అడుగు పంపించాలి అడుగు కూడా పంపిస్తావు. కనుక అన్ని నీ చేతిలో ఉన్నాయి. కాబట్టి నువ్వు సర్వోన్నతుడివే, సార్వభౌముడివే. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన గణపరుస్తున్నాడు. నీ ఆధిపత్యము చిరకాలము ఉండేది, నీ రాజ్యము తరతరములు ఉండేది. చూసారా? ఇప్పుడు నెబుకద్నెజరుకు అర్థమైపోయింది. కాబట్టి ప్రభువా, నువ్వు సార్వభౌముడివే అనే సంగతి తను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. కనుక అడవికి పోయి మారు మనసు పొందిన తర్వాత తను చెప్పే మాటలు ఏంటంటే, మానవుడు వచ్చిన తర్వాత ఆకాశం తట్టు కన్నులెత్తి దేవుడు సార్వభౌముడని ఒప్పుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి?
ఆయన రాజ్యం ఇవ్వాలనుకుంటే రాజ్యం ఇస్తాడు, రాజ్యము లేకుండా తరమాలంటే అడవికి తరిమాడు. కనుక రెండు జరిగాయి. కాబట్టి నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పేసి అర్థమైంది. అర్థమై ఏమంటున్నాడు, ప్రభా నువ్వు సార్వభౌముడివే, మరి మనుషులు ఎట్లా ఉన్నారు, మనుషులు ఎట్లా ఉన్నారంటే 35 వచ్చిన దానిల గ్రంథము 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. చూసారా? కాబట్టి ఇప్పుడు అర్థమైంది. కనుక ప్రభావ మేము ఎట్లాంటి వాళ్ళం అంటే, దేవుని దృష్టికి మనం ఎట్లా ఉన్నామంట, ఎన్నికకు రానివారు. కనుక మనుషుడు ఎన్నిక లేనివాడు. అందుకే 1 కొరింథీ 1 ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని చూస్తాం. కనుక దేవుడు సార్వభౌముడివే, మరి మనుషుల విషయం ఆలోచించినప్పుడు జనులు నీకు ఎన్నిక రానివారు, ఎన్నికకు రానివారు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట, చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం మనుషులు ఎట్లా ఉన్నారంట, యెషయా గ్రంథం 40 అధ్యాయం, యెషయా గ్రంథం 40 అధ్యాయము 15 వచనం 16 వచనం చదువుతాము, 17 దాకా. యెషయా గ్రంథం 40 అధ్యాయం. నెబుకద్నెజరు చెప్పే మాట, జనులు దేవుని దృష్టికి ఎన్నికకు రానివారు అని చెప్పాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 15 నుంచి 17 దాకా. 15 నుంచి 17 దాకా. 15 జనులు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, దీపములు గాలికి ఎగురు సూక్ష్మలో ఉన్నవి, సమిధులకు లెబానోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలకపోవును. 17th verse 17. ఆయన దృష్టికి సమస్త జాములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. జనులు అంటే ఆయన దృష్టికి లేనట్టుగా ఉన్నారంట. కనుక చాదను జారి బిందువుల్లాగా ఉన్నారు, త్రాసు మీద ధూళి వంటి వారు. మానవ జీవితం ఎలాంటిదంటే, మానవుడు దేవుని దృష్టిలో త్రాసు మీద ధూళి అంటాడు. మనం పొద్దున్నే ఇల్లు ఊరుస్తా ఉంటే సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఆ సూర్యకిరణాల సన్నని కణాలు మనకు కనబడతా ఉంటాయి, ధూళి అనమాట, ధూళి. అది అట్లా ఉన్నామంట, ఆ ధూళి వల్లే ఉన్నామంట, చాదన జారి బిందువులాగా ఉన్నామంట. 15 అంటాడు, అసలు నథింగ్, ఆయన దృష్టికి జనములు లేనట్టుగానే ఉన్నాయి. ఒకసారి ఒక దైవ సేవకుడు శ్రీహరికోట వెళ్ళాడు. శ్రీహరికోట నెల్లూరు దగ్గర సతీష్ అంతరిక్షం అనే ఒక కేంద్రం మంది ఖగోళ శాస్త్రజ్ఞులు అంటే అక్కడ ఉంటారు. అక్కడ నుంచి ర్యాకెట్లన్నీ పంపుతూ ఉంటారు ఖగోళంలోకి. ఒక సేవకుడు వెళ్ళిన తర్వాత ఆయన అడిగారు, అయ్యా ఈ యొక్క ఆకాశము మహాకాశము వీటి గురించి కాస్త మాకు చెప్తా ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, మా లెక్కలు చెప్పండి నీకు తిక్కబడుతుంది అంకుల్, నీ లెక్కల్లో కాకుండా మీకు అర్థమయ్యేలా చెప్తా అని చెప్పేసి ఒక 100 kg బ్యాగ్, అంటే 100 kg రైస్ బ్యాగ్ తీసుకుని దాంట్లో ఒక చిన్న బీపు గింజ వేసాడంట. ఎంత ఒక చిన్న బీపు గింజ, దేంట్లో 100 kg రైస్ బ్యాగులు. ఆ 100 kg రైస్ బ్యాగ్ ఆకాశం అనుకుంటే, ఈ బీపు గింజ అంట భూమి అంట. ఇప్పుడు ఒక చిన్న బీపు గింజ ఎంత ఉంది, భూమి అంత పరిమాణం. ఈ భూమి మీద ఎన్ని ఖండాలు ఉన్నాయి, 7 ఖండాలు. కనుక అంటే ఆ ఒక్క బీపు గింజ ఎన్ని ముక్కలు చేయాలి, 7 ముక్కలు చేయాలన్నమాట. ఆ 7 ముక్కల్లో బీపు గింజ 7 ముక్కలు చేయగలవా? కష్టం కదా 7 ముక్కలు చేయాలంటే. ఆ 7 ముక్కల్లో ఒక ఖండం ఏంటంటే మన ఆసియా ఖండం. చెప్పండి, ఆ 7 ముక్కల్లో ఒక ముక్క, 7 ముక్కలు దేని చేయాలి, ఒక చిన్న బీపు గింజ 7 ముక్కలు చేయాలి. ఆ 7 ముక్కల్లో ఒక ముక్క మన యొక్క ఆసియా ఖండం. ఇప్పుడు ఆసియా ఖండంలో భారతదేశం రావాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ దాన్ని ఇంకో ముక్క చేయాలి. కనుక ఆ భారతదేశం వచ్చింది. ఆ భారతదేశంలో మళ్ళీ మనకి తెలంగాణ రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ దాన్ని ఇంకో ముక్క చేయాలి. ఆ తెలంగాణలో మనకి హైదరాబాద్ రావాలంటే మళ్ళీ దాన్ని ఇంకో ముక్క చేయాలి. హైదరాబాద్ లో వెంకటాపురం లోతుకుంటూ రావాలంటే దాన్ని ఇంకో ముక్క చేయాలి. ఇవన్నీ దేంట్లో 7 ముక్కల్లో ఒక ముక్క చేసుకుంటా అసలు మనకు కనబడతాం దాంట్లో. అంటే ఇప్పుడు ఆలోచించండి, మానవుడు దేవుని దృష్టికి ఎట్లా ఉన్నాడు, నథింగ్. కనుక లేనట్టే ఉన్నాం. చూసారా? కనుక ఎంత అల్పమైన వాడు మానవుడు దేవుని దృష్టికి. అది ఇప్పుడు నెబుకద్నెజరు బుద్ధి వచ్చిన తర్వాత అంటున్నాడు, అయ్యా భూనివాసులు అందరి దృష్టికి ఎన్నికకు రాని వారే, చాదగారి బిందుల వంటి వారే, ధూళి వంటి వారే, కనుక లేనట్టే నథింగ్, కానీ లేనట్టే ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పే సంగతి మనం చూస్తాం. కాబట్టి దేవుని దృష్టికి మనం దేవుని దృష్టిలో ఒక ధూళిలాగా ఉన్నాం. ఇంకేమంటాడు నెబుకద్నెజరు? 4 అధ్యాయము, దానిల గ్రంథము 4 అధ్యాయం చూడండి, 35వ వచనం. దానిల గ్రంథం 4 అధ్యాయం. ఇంకా ఏమంటున్నాడంటే ఆయన 4 అధ్యాయము, దానిల గ్రంథము 4 అధ్యాయం 35 చూద్దాము, 35. భూనివాసులందరూ ఆయన చూసి ఎన్నిక రాని వారు, ఆయన పరలోక శానేడలను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించువాడు. కాబట్టి ఇప్పుడు ఆయన
దేవా నువ్వు సర్వోన్నతుడు అని చెప్పాడు. 34లో ఏం చెప్పాడు? నువ్వు సర్వోన్నతుడు, సార్వభౌముడు, ఏం చేయాలో కూడా చేస్తావు అని చెప్పాడు 34లో. 35లో ఏమన్నాడు? భూనివాసులందరినీ దృష్టికి ఎన్నికకు రానివారు అని చెప్పాడు. ఇంకేమంటున్నాడంటే నువ్వు పరలోక శాన్యాళ్ళు కానీ భూనివాసులు కానీ నీ చిత్తము చొప్పున జరిగించేవాడు. కనుకంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన ఇష్టం. అది పరలోకములో కానీ భూమి మీద కూడా తన ఇష్టాన్ని జరిగించుకుంటాడు. ఉదాహరణగా కీర్తన 115 కీర్తన చూడండి. ఆయన తన ఇష్ట తనకిచ్చ వచ్చినట్లు చేస్తుందంట. కీర్తన 115 కీర్తన 3వ వచనం. దేవుడు అన్ని చోట్ల కూడా ఆయనకి ఇష్టమైంది చేసేవాడు, ఇష్టం జరిగించుకుంటాడు. కీర్తన 115 3వ వచనం మనం చదువుకుంటాం. 115 కీర్తన 3వ వచనం అందరం కలిసి చదవండి. మా దేవుడు ఆకాశం ముందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చాలండి. చూసిన కనుక ఆయన ఆకాశం ముందున్న ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఏం చేయాలని కూడా ఆయన సమస్తమును చేసేవాడు. కాబట్టి ఆయన ఏమి చేయాలనుకుంటాడో ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన జరిగించుకుంటాడు. ఆయనకి ఇష్టమైంది ఆయన చేస్తాడు. పరలోకములో కానీ భూలోకములో కానీ ఆయనకి ఇష్టమైంది జరిగించుకుంటాడు. ఇంకా 135 కీర్తన 135. భూలోకములో పరలోకములే కాదంట, సముద్రాల్లో మహాసముద్రాల్లో అంతా కూడా ఆయన ఇష్టమే జరుగుతుంది, ఆయన చిత్తమే. కీర్తన 135 6వ వచనం. 135 కీర్తన 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకి ఇష్టమైన అంతయు జరిగించాడు. ఇప్పుడు ఆయన ఇష్టం ఎక్కడ జరుగుతూ ఉంది? ఆయన ఇష్టము ఆకాశంలో ఆయన ఇష్టమే, భూమి మీద ఆయన ఇష్టమే, సముద్రం ఆయన ఇష్టమే, మహాసముద్రాల్లో కూడా ఆయనకి ఇష్టమని జరిగిస్తాడు. అంటే ఆయన సార్వభౌముడు కనుక ఇవన్నీ ఇప్పుడు నెబుకద్నెజరు అనుపూర్వంగా ఎదిగాడు. అరణ్యానికి పోయిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత, గడ్డి వచ్చిన తర్వాత అని చెప్పే మాట ఏంటంటే దేవుడు సార్వభౌముడు, ఆయనకి ఇష్టమని చేసేవాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథము 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయము మనం గమనించామంటే 13వ వచనం చూద్దాము. యోబు గ్రంథం ఆయన ఎవరు మార్చలేరు, ఆయనకి ఏది ఇష్టమో చేస్తాడు. యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 23:13. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేయను. కనుక ఆయనకి ఏది ఇష్టమో చేస్తాడు, కాబట్టి ఆయన ఎవరు మార్చలేరు. కాబట్టి ఆయనకి ఇష్టం వచ్చినట్లు 115:3 ప్రకారము దేవుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా సమస్తము జరిగిస్తాడు. 136లో చెప్పినది ఆకాశంలో కానీ భూమి మీద కానీ సముద్రాలను మహాసముద్రాలు కూడా ఆయనకి ఇష్టమని జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ యోబు గ్రంథం 23:13 చదువుకున్నాము. ఆయన ఏక మనసు గలవాడు, ఆయన ఎవరు మార్చలేరు, ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా నెబుకద్నెజరు ఒట్టడి చెప్పిన మాటలు కాదు. బుద్ధి వచ్చిన తర్వాత ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని ఎరిగిన తర్వాత ఆయన చెప్పే మాటలు. దేవా నువ్వు సర్వోన్నతుడు, భూనివాసులు అందరూ కూడా ఎన్నికకు రానివారు. అంత మాత్రమే కాదు, నువ్వు పరలోక శాన ఎళ్ళ భూనివాసుల నీ యొక్క చిత్తాన్ని నీవు జరిగించేవాడు అని చెప్పిన తర్వాత ఇప్పుడు నెబుకద్నెజరుకి ఏం కలుగుతుందని చూడండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం మరొక మాట. యోబు గ్రంథం 34:29 వచనం. ఇంకా మనం గమనించామంటే ఆయన సమాధానం ఇచ్చాడు అనుకోండి, ఎవరు శిక్ష విధించలేరు. యోబు గ్రంథము 34వ అధ్యాయం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 29వ వచనం. యోబు గ్రంథం 34. యోబు గ్రంథము 34వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 34:29. ఆయన సమాధానము కలుగజేసిన శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొని ఆయనను చూడగలవాడెవడు? మొదటి భాగం చూసుకోవాలనుకోను. ఆయన సమాధానం అని చెప్పిన తర్వాత ఇంకెవరు శిక్షించలేడు. ఆయన సమాధానం ప్రకటించాడంటే ఇంకెవరు శిక్షించలేరు. కనుక దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు శిక్షించేవాడెవడు? అందుకే యోహాను 8వ అధ్యాయంలో పాపాత్ములు పట్టబడినప్పుడు అందరు రాళ్ళు ఎత్తుకొచ్చారు, రాళ్ళు కొట్టాలని. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు. అప్పుడు అందరూ కూడా రాళ్ళు అక్కడ పారవేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన అన్నాడు, నేను నీకు శిక్ష విధింపను, కనుక ఇంక వెళ్ళి పాపము
చేయవు. అంటే అర్థం ఏంటంటే ఆయన సమాధానం ఇస్తే ఎవరు కూడా శిక్షించలేరు. ఆయన క్షమిస్తే ఎవరు కూడా కొట్టలేరు. ఇక్కడ చూసినా కనుక ఎవరు కొట్టలేరు. కారణం ఏంటి? కనుక ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత ఎవరు శిక్షించలేడు. అందుకే ఆయన తలుపు వేస్తే ఎవడు కూడా తీయలేడు. ఆయన మూస్తే ఎవడు కూడా తీయలేడు. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరుకి ఏం జరిగిందంటే, నెబుకద్నెజరు విషయంలో కూడా దేవుడు ఆయన సమాధానం ఇచ్చాడు, ఆ శిక్ష తొలగించాడు. నెబుకద్నెజరుకి ఏమొచ్చిందంటే ఇప్పుడు ఘనత వస్తా ఉంది. 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఎప్పుడైతే ఇవన్నీ తెలుసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన రాజ్యం ఆయనకు రాబోతా ఉంది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము మనం గమనించామంటే 35, 36 వచనాలు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35, 36 వచనాలు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక స్థాన ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు. కాబట్టి ఆయన ఇష్టం జరిగించుకుంటూ ఆయన చేపట్టుకుని ఇలా ఎందుకు చేశావు అని ఎవరు కూడా ఆయనతో చెప్పడానికి ఎవరు కూడా సమర్థుడు లేడు అన్నాడు. 36 వచనం. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. కారణం ఏంటి? దేవుడు సమాధానం ఇచ్చాడు, శిక్ష అంతా తొలగించాడు. కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమొచ్చిందంటే అతనికి ఘనత వస్తుంది, తేజస్సు వస్తుంది. దేన్ని బట్టి? మారు మనసు పొందుడు ద్వారా. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా తేజస్సు కలిగి నా మంత్రులను, నా కింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చుని, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొందితిని. కానీ ఇప్పుడు అవన్నీ ఎరిగి అయిన తర్వాత అన్నాడు, దేవా నువ్వు సర్వోన్నతుడివి, నీ రాజ్యం శాశ్వతమైంది, మనుషులందరూ భూనివాసాన్ని ఎన్నిక రాని వారు పరలోకంలో కానీ, భూలోకంలో కానీ, ఆకాశంలో కానీ, మహాకాశంలో కానీ, సముద్రంగా నీకు ఇష్టమని జరిగించుకుంటావు, నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తావు, నీకు ఇష్టమే అదే జరిగిస్తావు అని ఇవన్నీ చెప్తా అని అంటాడు కదా. ఇప్పుడు ఆ నీ చేయబెట్టుకుని ఇలాగ ఎందుకు చేసి మేము అడగలేము. అయితే ఇప్పుడు నువ్వు చేసిన పనిని బట్టి, నాకు వచ్చిన మారు మనసును బట్టి నాకేమిచ్చావు? మరి పొందిన బుద్ధి వచ్చుడు ద్వారా. బుద్ధి రావడం అంటే ఏం చెప్పండి? బుద్ధి రావడం అంటే మారు మనసు పొందుడు ద్వారా. మరలా ఎప్పుడైతే వచ్చిన రాజ్యం వచ్చింది, ప్రభావం వచ్చింది, ఘనత వచ్చింది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఘనత ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే సామెతలు 22వ అధ్యాయం. చేపెట్టుకో, సామెతలు 22వ అధ్యాయము, సామెతలు 22. ఘనత, ఐశ్వర్యం ఎన్ని కలగాలంటే భయభక్తుల ద్వారా. సామెతల గ్రంథము 22వ అధ్యాయం, సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు దానికి బహుమానంగా ఐశ్వర్యము, ఘనతయు, జీవమును దాని వలన. నెబుకద్నెజరు ఘనత వస్తుందంటే దేన్ని బట్టి చెప్పండి? దేవుని యందు భయభక్తుల ద్వారా, బుద్ధి వచ్చుడు ద్వారా, మారుమనసు పొందుడు ద్వారా. ఇప్పుడు ఆయన అంటాడు కదా, నాకు ఘనత వస్తుంది, తేజస్సు వచ్చింది, నా రాజ్యం స్థిరపడింది, నా మంత్రులు ఎదుగొచ్చి ఆలోచన చేస్తా ఉంది. ఇవన్నీ రావడం కారణం ఏంటంటే అతని బుద్ధి రావటం అంటే అతను దేవుని యందు భయభక్తుల ద్వారా మనకు ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా, ప్రసాదించేవాడిగా మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు నెబుకద్నెజరు శిక్ష పొంది అడవికి వెళ్ళి శిక్ష పొందేంత వరకు కూడా అతనికి బుద్ధి రాలేదు. కనుక పశువులాగా మారి గడ్డి మేసి గోళ్ళు వచ్చి పక్షుల్లాగా కనుక ఏకలు పెరిగి అవన్నీ పొందిన తర్వాత బుద్ధి వచ్చి ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుని ఉంటాడు కదా. బుద్ధి వచ్చి భయభక్తుల ద్వారా తిరిగి అతను ఘనత పొందేవాడుగా చూస్తాం. కాబట్టి ఇప్పుడు అందుకే ఆయన ఏమంటున్నాడు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం ఘనత పొందాడంట. 37వ వచనం. దానియేలు 4వ అధ్యాయము 37వ వచనం చదువుతాం. 37. ఇలాగూ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను, ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు, గర్వముతో నటించి వారిని ఆయన అనపశక్తుడనియు, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. మారు మనసు పొందటమే కాదు ఇప్పుడు నెబుకద్నెజరు, కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన్ను కొనియాడుచు, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాడు. ఏమని అని చూసినప్పుడు ఆయన ఏమని దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు? ఒక మాట చూసినప్పుడు ఆ మాట గమనించండి. నెబుకద్నెజరు నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నీ సత్యములు చూసాడు కదా, గ్రహించాడు. దేవా నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ కూడా సత్యములు, ఆయన మార్గములు న్యాయములు. కనుక ఇప్పుడు అడిగి పంపించే కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేసి అంటలేదు, కానీ పశువులాగా మార్చి నీవేం దేవుడు అంటలేదు. కనుక
పశువులాగా మార్చిన అడవిపోయినప్పుడు గ్రహించి ఏమంటున్నాడు, దేవా నీ మార్గములు మార్గములు న్యాయములు సత్యములు, నువ్వు చేసేవన్నీ కూడా సత్యమే. కాబట్టి నన్ను అడుగు పంపించి పశువులాగా మార్చినందుకు కూడా మార్చినందుకు కూడా ఆలోచించిన తర్వాత నువ్వేం తప్పు చేయలేదు, తప్పు చేశా. మనమైతే ఏమంటాము, నువ్వేం దేవుడు అయ్యా నాకు ఇలాంటి అనుమతించావు అంటాం. కానీ నెబుకద్నెజరు మనకంటే ఎంత బెస్టో చూడండి. ఆయన అరణ్యానికి పోయి అడవికి పోయి పశువులాగా మారి గడ్డి మేసి తిని అంటాడు కదా, దేవ నువ్వు చేసింది సత్యమే. మనం చెప్తాం అట్లాగూ, మాకేం దేవుడు చేశాడండి, అంత దేవుడిని సేవిస్తాం, అంతగా ఆరాధిస్తాం, అంతగా సమర్పించుకుంటాం, అంతగా ప్రార్థన చేస్తాం, వాడు మాకు ఇలాంటి పరిస్థితి అనుమతించాడని మనం దేవుని సనుగుతాం, గొనుగుతాం, ఆరాధించాం. కానీ నెబుకద్నెజరు చూడాలి మనకంటే ఎంత ముందు స్థానంలో ఉన్నాడంటే ఇవన్నీ పొంది ఒక పశువులాగా మరి వచ్చిన తర్వాత అంటాడు కదా, దేవా నీవన్నీ సత్యమని అయ్యా, నీవన్నీ న్యాయాలే, నువ్వు చేసిన న్యాయమేనయ్యా, నీ కార్యాలన్నీ కూడా సత్యమే, నువ్వు జరిగించినంత న్యాయమే, చూసేది న్యాయమే. కనుక నన్ను అడిగి పంపించే నువ్వేం దేవుడు అంటలేదు. కనుక ఎంత గొప్ప ఉన్నతమైన స్థానాన్ని నెబుకద్నెజరు ఉంచాడు. ఆ దేవుడు ఎప్పుడు కూడా సత్యమే జరిగిస్తాడు. మనం చేసే కీళ్ళు బట్టే మనకు శిక్షలు వస్తాయి, కానీ దేవుడు శిక్షించాడు అనుకోకూడదు. ఉదాహరణగా నెహెమ్యా గ్రంథం, ఇక్కడ చేయబెట్టుకుని నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము. వాళ్ళు కూడా ఏమంటున్నారు చూడండి, అనేకమైన బాధలు ఉండే శిక్షలను పోయిన తర్వాత వాళ్ళు ఒక మాట అంటారు. నెహెమ్యా గ్రంథము నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనం. వాళ్ళు చెరలో పోయిన తర్వాత చెప్పే మాట యూదులు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము చెరలో పోయి విడుదలవుతున్న సమయంలో వాళ్ళు చెప్పే మాట చూడండి. నెహెమ్యా 9వ అధ్యాయం, నెహెమ్యా 9వ అధ్యాయము 33వ వచనం, నెహెమ్యా 9:33. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించదు, కానీ మేము దుర్మార్గులమైతే. మనం చెప్పగలం ఆ మాట, నువ్వేం దేవుడు చెరలో పెట్టావు అంటాం. కానీ ఇప్పుడు యూదులు అంటున్నారు, దేవా నువ్వు మా మీదకి వచ్చిన శ్రమలన్నీ చూసినప్పుడు నువ్వు న్యాయస్థుడివే, మేము విగ్రహారాధికులైపోయాం, నిన్ను విసర్జించాం, అందుకే వాళ్ళు చెరలో పెట్టావు, కాబట్టి నువ్వేం తప్పు చేయలేదు, మేమే తప్పు చేశాం, కాబట్టి నువ్వు న్యాయస్థుడివే, తర్వాత నువ్వు సత్యముగానే ప్రవర్తించు, కానీ మేము దుర్మార్గం పని చేశాం అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దానియేలు గ్రంథములు 9వ అధ్యాయం ఇంకేమంటారు వాళ్ళు చూడండి, ఆ మాట కూడా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనం. ఇది కూడా యూదులు మాట్లాడే మాట. దానియేలు 9వ అధ్యాయం 14వ వచనం. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మాకు రాజేశాను. కాబట్టి దేవా నీ మాట వినలేదు కాబట్టి మాకు ఇబ్బంది సంభవించింది, కానీ నువ్వు న్యాయస్థుడివి, నువ్వేం అన్యాయం చేయలేదు, చెరలు పంపించావు అని చెప్పేసి వాళ్ళు సనగటం లేదు. కానీ వీటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, నెబుకద్నెజరు ఒక చక్రవర్తి స్థానంలో ఉండి నాది నా బలము నా ఘనత అన్నందుకు దేవుడు అడవి పంపించిన తర్వాత పశువుల గడ్డి మేసి గడ్డి తిని గోళ్ళు పక్షులాగా పెరిగి రియకలు వచ్చి అవన్నీ పోగొట్టుకుని మారుమనసు పొంది బుద్ధి వచ్చిన తర్వాత అంటున్నాడు, దేవ నువ్వు సర్వోన్నతుడు అయ్యా, నీ దృష్టి మామూలందరూ కూడా ఎన్నిక రానివారయ్యా, నీకేది ఇష్టమో జరిగిస్తావు. అంత మాత్రమే కాదు, నీ చేయబడిన ఎందుకు చేసి మేము ఏం చెప్పగలము, ఏమి చెప్పలేము. అంత మాత్రమే కాదు, పరలోకములో భూలోక సేనలు కూడా నీ ఇష్టం జరిగించేవాడు, నువ్వు చేసేవన్నీ కూడా యథార్థమే, సత్యమే, న్యాయమే, అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను. అంటే అతను పొందే బాధల గుండా వెళ్ళిన తర్వాత అర్థం చేసుకున్నాడు, నేనే పొరపాటు చేశాను. అందుకే దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథం 34వ అధ్యాయం. అన్యాయం చేయడు, తప్పు కూడా చేయడు, దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. యోబు గ్రంథం 34వ అధ్యాయం మనం గమనించామంటే 10వ వచనం. యోబు గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. యోబు 34:10. విజ్ఞానం గల మనుషులారా నా మాట ఆలకించుడు, దేవుడు అన్యాయము చేయట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయట అసంభవము. దేవుడికి 2 పనులు చేతగావు. దేవునికి చేతగాని పనులు ఏంటంటే అన్యాయం చేసేదానికి చేత కాదు, దుష్కారం చేసే దేవునికి ఆ రెండే దేవుని చేతగాని పనులు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడు అన్యాయం చేసేదని చెప్పకూడదు, దుష్కారం చేసేదని చెప్పకూడదు. అని ఇప్పుడు నెబుకద్నెజరు అనేక బాధలు గుండా వెళ్ళి అంటాడు కదా, దేవా నీవు న్యాయస్థుడివే, నీ మార్గాలు సత్యం, నీ కార్యాలు వాస్తవం, కాబట్టి నువ్వు ఇప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. యూదులు అదే మాట చెప్పారు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. మనం పొందిన బాధల గుండా వెళ్ళిన తర్వాత ఎందుకు ఈ పరిస్థితి సంభవించింది, ఎందుకు ఇలాగ అనుమతించావు అని ఆలోచించినప్పుడు, దేవా నువ్వు న్యాయస్థుడివే, మేమే దుర్మార్గం, మేమే
పాపము చేసిన వారమని ఆయన ఇంకో మాట అంటున్నాడు చూడండి. దానియేలు 4 అధ్యాయం, దానియేలు గ్రంథం 4 అధ్యాయం 37 వచనం. దానియేలు గ్రంథం 4 అధ్యాయం 37 వచనం. ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవి, గర్వముతో నటించు వారిని ఆయన అనుప శక్తుడనియు. ఆ మాట చూడండి, గర్వముతో నటించు వారిని ఆయన అనుప శక్తుడు. ఇప్పుడు గర్వముతో ఎవరున్నారు చెప్పండి? గర్వముతో ఎవరున్నారు? నెబుకద్నెజరే. కనుక గర్వముతో నటించేవాడు ఏం చేశాడు? అణిచివేశాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నా గర్వం అణిచివేసిన దేవానికి స్తోత్రం. అదనమాట ఇప్పుడు ఆరాధన. నెబుకద్నెజరుకి ఆరాధన చెప్పండి, నా గర్వమును అణిచివేసిన దేవా నీకు స్తోత్రం. అబ్బాయి ఎంత గొప్ప ఆరాధన నెబుకద్నెజరు. కానీ ఇవన్నీ చూసినా మనకు వండర్ఫుల్. కనుక మనకంటే ఎంత బెస్ట్ గా అని చెప్పే మాటలు మనం చూస్తాం. కాబట్టి నా గర్వమును అణిచివేసిన దేవానికి స్తోత్రం. ఇంకో మాట చెప్పాలంటే, నన్ను శిక్షించిన దేవానికి స్తోత్రం. మనం అట్లా చెప్పం, నన్ను రక్షించిన దేవానికి స్తోత్రం అంటాం. శిక్షిస్తేనేమో నువ్వేం దేవుడవయ్యా అంటావు కదా. నెబుకద్నెజరుకి మనకి ఎంత పోలిక ఉంది చూడండి. ఆయన ఏమంటున్నాడు? నన్ను శిక్షించిన దేవానికి. శిక్షిస్తే ఎవరు ఆరాధన చేస్తారా? శిక్షిస్తే ఎవరు ఆరాధన చేయరు. మన ఇంట్లో చనిపోయాడు అనుకున్నా, దేవుడు మాకేం చేశాడు, మా ఇంట్లో మా అమ్మ ఎత్తుకుపోయాడు, మా నాన్న ఎత్తుకుపోయాడు, మా పిల్లలు ఎత్తుకుపోయాడు, ఆరాధన మానేస్తాం కదా మనం. అంటే మన శిక్షలు అంటే మనకి ఇష్టం ఉండవు. దేవుడు నన్ను రక్షించే ప్రభు నీకు స్తోత్రం అంటావు, కానీ నేను శిక్షిస్తే స్తోత్రం చెప్పగలవా? ఇంట్లో పిల్లలు శిక్షించామనుకోండి, వాళ్ళు దగ్గర అవుతారా? శిక్షిస్తే మనతో మాట్లాడరు. ఎందుకు? కొట్టావుగా పో మమ్మీ, నీతో మాట్లాడు కనుక నీతో మాట్లాడినాడు అంటే శిక్షింస్తే మనం వాళ్ళకి అసలు ఇష్టపడం. ఇప్పుడు నెబుకద్నెజరులో గొప్ప లక్ష్యం ఏంటంటే, దేవుడు నేను గర్వముతో నటించాను, నన్ను ఏం చేశావు? నువ్వు అణిచివేశావు, అందుకే నేను గొనిగాడుతున్నాను, గణపరుస్తున్నాను. చూసారా ఎంత గొప్ప ఆరాధన ఇది నెబుకద్నెజరులో. ఇవన్నీ కూడా మనం క్రైస్తవ జీవితంలో ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రభు నన్ను శిక్షించావు, నీకు స్తోత్రం అయ్యా. రక్షించిన దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? శిక్ష కూడా. ఇప్పుడు శిక్షించాడుగా ఆయన్ని. నువ్వు నాది నాది అంటే ఏం చేశాడు? తీసుకుపోయి అడవిలో పెట్టాడు. అడవిలో పెట్టి నాది కాదు కనుక దేవా నీదే, నువ్వు సర్వోన్నతుడు, ఏమైనా చేయగలవు, పరలోకంలో కానీ భూనివాసాలలో కానీ సముద్రంలో ఆకాశంలో కానీ నీ ఇష్టమే జరిగించేవాడు. నీ దృష్టికి మేము ఎన్నిక రాని వారు, నథింగ్. అంత మాత్రమే కాదు. కనుక ఇవన్నీ కూడా బుద్ధి వచ్చిందని చెప్పే మాటలు. బుద్ధి రాకముందు ఏమన్నాడు? నా పట్టణము, నా బలాధికారము, నా ఘనత, నా తేజస్సు అన్నాడు. నాదన్నావు కాదు, అడవిలో పో అని గడ్డి మేపించి కనుక ఆ గోళ్ళు పక్షులకు గోళ్ళకు వచ్చేటికి చేసి, రెక్కలు వచ్చేటికి చేసి, ఎన్నో తిప్పలు పడి పూర్తిగా మానవ బుద్ధి అంటే మారు మనసు పొందేంత వరకు ఆ 7 కాలంలో అంటే సంపూర్ణమైన మారు మనసు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పే మాటలు చూడ ఎంత అద్భుతంగా ఉన్నాయో. కానీ ప్రభా నీ దృష్టికి మేము నథింగ్, మేము ఎన్నిక రాని వారము, నీకు ఇష్టమని జరిగించేవాడు, రాజ్యం శాశ్వతమైంది. కాబట్టి నన్ను శిక్షించిన దేవుడు నీకు స్తోత్రం అయ్యా. నా గర్వాన్ని అణిచివేశావయ్యా, నీకు స్తోత్రం అయ్యా. కాబట్టి నీ మార్గాలు వాస్తవము, నువ్వు చెప్పేవన్నీ కూడా సత్యమే. కాబట్టి మేమే తప్పు చేశాం, నేనే తప్పు చేశాను. నెబుకద్నెజరు దేవుణ్ణి ఆరాధించేది మనం చూస్తాం. కాబట్టి నెబుకద్నెజరు మనకంటే ఎంత బెస్ట్ లాగా మనకు కనబడతాడు. కాబట్టి మనం శిక్షిస్తే దానికి స్తోత్రం చెప్పం కనుక. కానీ యోబు చెప్పాడు, యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయి, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎప్పుడు 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు యోబు చెప్పే మాట ఏంటి? కనుక యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే మహిమ అని చెప్పగలమా? మనం ఏమంటాం? కనుక ప్రభా ఒక్కసారి 10 మంది తీసేస్తావా? ఒక్కొక్కడని తీసేయాలి, ఒకసారి 10 మంది ఎగబెట్టుకుంటాం. ఇదేం మాకు న్యాయం చేసావు, ఇచ్చావు మళ్ళీ తీసుకున్నావు కదా అని చెప్పేసి మన దేవుణ్ణి యెహోవాకు స్తుతి చెల్లించలేం. నోట్లోంచి మనకి ఆరాధన కూడా రాదు. నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఒకళ్ళు హాస్పిటల్లో ఉంటే చాలా మంచి విశ్వాస అక్క, చాలా విశ్వాసి, మంచి విశ్వాసం కలిగింది. హాస్పిటల్ అడ్మిట్ అయితే అంటుంది, బ్రదర్ మాకు ప్రార్థన కూడా రావట్లేదు అడ్మిట్ అయితే. కనుక హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తా ఉంటే ప్రార్థన కూడా రావట్లేదు. అంటే మన బుద్ధి ఎలాంటిది, మన మానవ నైజం. కనుక మనకు అన్ని బాగుంటే చాలా పెద్ద ప్రార్థన చేస్తాం. అంటే నేను నాకు తప్పు పట్టలేదు, కానీ మనం అంతా అట్టంటి వాళ్ళు, ఆమె కదా మనం కూడా అంతే. హాస్పిటల్ అడ్మిట్ అయ్యనుకోండి, ప్రార్థన రాదు, ఆరాధన రాదు, అంత టెన్షన్, ఆందోళన, ఏమైంది అని చెప్పేసి అన్ని కంగారులే. అవేమీ లేకుండా ఉంటే మాత్రం క్లుప్తంగా చేయండి, ఆరాధన కూడా క్లుప్తంగా చేయం, పొడిగిస్తా ఉంటాం. అన్ని అనుకూలంగా ఉంటే పెద్ద ఆరాధన మనకు వస్తూ ఉంటాయి. కనుక అన్ని ప్రతికూలంగా ఉంటే నోరే తెరవు. ఇప్పుడు నెబుకద్నెజరుకు అనుకూలం ఉన్నాయి, ప్రతికూలం ఉన్నాయి. ఇప్పుడు ఆయన పొందిన బాధలు చెప్పండి. అడవికి పోయి గడ్డి మేసి పశువులాగా పక్షులాగా గోళ్ళు పెరిగి
కనుక రేఖలు ఎక్కలాగా వచ్చి కనుక ఒక పశువులాగా అయిపోయి 7 కాలాలు మారు పొందేంత వరకు ఒక పశువులాగా తిరిగిన తర్వాత వచ్చిందని ఇప్పుడు ఏం చెప్పాలి? దేవుడు నాకు ఇట్లా ఎందుకు చేసావు? నువ్వు ఒక చక్రవర్తిని కదా, ఇంత సామ్రాజ్యం కదా, నువ్వు నాకేం చేసావయ్యా, నాకు ఎంత అవమానం అని చెప్పాల్సింది. నెబుకద్నెజరు ఏమంటున్నాడు చెప్పండి ఇప్పుడు? నాకు అవమానం కాదే, నువ్వు చేసింది వాస్తవమే, నీ మార్గాలు సత్యం, నువ్వు చేసిన న్యాయం, కాబట్టి నా గర్వను అణిచివేశావు, నీకు స్తోత్రం, నన్ను శిక్షించావు, అందుకే నిన్ను కొనియాడుతున్నానని ఆ దేవుణ్ణి ఆరాధించి కొనియాడే మాట మనము చూస్తాం. అందుకే 4 అధ్యాయములు ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క ఆరాధన మనకు కనబడుతుంది. 37వ వచనం. దీంతో మనకి 4 అధ్యాయం ముగించబడింది. దానియేలు గ్రంథము 4 అధ్యాయం 37వ వచనం. దానియేలు 4:37. ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములు, అంటే అడుగు పంపించడం సత్యమే, పశువులా చేసిన కూడా సత్యమే, గోళ్ళు పెరిగిన కూడా సత్యమే, నువ్వు మంచిగా చేశావు. అంత మాత్రమే కాదు, ఆయన మార్గములు న్యాయములు, గర్వంతో నటించిన నన్ను నా గర్వనంతా కూడా అణిచివేశావే, నీకు స్తోత్రము, కాబట్టి నన్ను శిక్షించావు, అందుకు ఆయన స్తుతించుచు ఆయనను ఘనపరుచుచున్నాను అని నెబుకద్నెజరు దేవుణ్ణి ఆరాధించేది మనము చూస్తాం. దీంతో మనకి 4 అధ్యాయము ముగించబడింది. చెప్పండి ఏంటంట? 4 అధ్యాయం ముగించబడి ఇప్పుడు అంతకుముందు ఏమన్నాడు? 2 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇప్పుడు ఆ 2 చదివి ఈ 4 అధ్యాయాన్ని క్లోజ్ చేస్తాం. 4 అధ్యాయం 3వ వచనం. అంతకుముందు ఏమన్నాడు? 4 అధ్యాయము దానియేలు గ్రంథము ఇప్పుడు నాకు అర్థమైంది. 2 స్టేట్మెంట్లు అని ఇస్తున్నాడు చూడండి. ఒకటి దానియేలు గ్రంథం 4 అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 4 అధ్యాయము చక్రవర్తి ఇచ్చే స్టేట్మెంట్ ఇప్పుడు ఏమంటున్నాడు? దానియేలు 4 అధ్యాయము 3వ వచనం చదువుతాం. 3వ వచనం చదవండి. ఆయన సూచికలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. అంటే అర్థం ఏంటి? నా రాజ్యం శాశ్వతము కాదు, ఆయన రాజ్యమే శాశ్వతం. ఇంకేమంటాడు? 34 వచ్చి ఇప్పుడు 34 చదువుదాము. 34 వచ్చినము దానియేలు గ్రంథము 4 అధ్యాయం 34 వచ్చిన కూడా 34 ఆ చివరిలో రాయబడింది, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకును, ఆయన రాజ్యము తరతరములకును ఉన్నవి. అంటే అర్థం ఏంటి? 2 స్టేట్మెంట్ చదువుతున్నాడంటే దేవుని రాజ్యం శాశ్వతమైంది, చిరకాలం ఎల్లప్పుడు ఉండే. అంటే అర్థం ఏంటి? నా రాజ్యం శాశ్వతము కాదు, దేవుని రాజ్యం మాత్రమే శాశ్వతం ఇప్పుడు తెలుసుకున్నాడు. కానీ అందుకే ఆయన అంటాడు కదా, నా రాజ్యం శాశ్వతం కాదు, చెప్పండి, ఆయన రాజ్యము శాశ్వతం, ఆయన ఆధిపత్యము తర్వాత చిరకాలం ఉండేటువంటిది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకే దేవుడు దావీదుకు ఒక మాట చెప్పాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం అక్కడే చెప్పాడు ఆయన రాజ్యాన్ని గురించి. 2 శామ్యూయల్ చాప్టర్ 7, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. 2 సమూయేలు 7వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుంటాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. దావీదు చెప్పాడు. దావీదు చెప్పే మాట ఏంటంటే, దేవుడు నీ సంతానము నీ రాజ్యము స్థిరమవుతుంది, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును. అంటే దావీదు యొక్క సింహాసనము అదేమవుతుందంట? దావీదు యొక్క సింహాసనము, దావీదు యొక్క రాజ్యము స్థిరమవుతుందని చెప్పాడు. అంటే దావీదు రాజ్యము స్థిరపడటం అంటే అర్థం ఏంటి అంటే, దావీదులో నుంచి యేసుక్రీస్తు వస్తాడు. దావీదు నుంచి ఎవరు వస్తాడంట? యోధా గోత్రములోంచి అందుకే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరి నుంచి వచ్చాడు? దావీదు నుంచి వచ్చాడు. కాబట్టి అంటే ఇప్పుడు యేసు వారికి రాజ్యం నుంచి ఇక్కడే చెప్పబడింది, అక్కడే చెప్పాడు. కనుక నీ రాజ్యం శాశ్వతం. కాబట్టి అంటే ఆ దావీదు వంశములో నుంచి యేసు వస్తాడు, కాబట్టి ఆయన స్థాపించే రాజ్యం అది శాశ్వతమైంది అని అక్కడే చెప్పబడింది. కాబట్టి ఎందుకంటే యోధా గోత్రం దావీదు, కనుక యోధా గోత్రం నుండి క్రీస్తు వస్తాడు కాబట్టి ఇదే క్రీస్తు యొక్క రాజ్యం. కానీ ఇప్పుడు నెబుకద్నెజరుకు అర్థమైపోయింది, నా రాజ్యము అశాశ్వతమైంది, దేవుని రాజ్యం ఒకటే శాశ్వతమైంది అని ఇప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత గ్రహించి దేవుని ఆయన స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నారు. దీంతో మనకి 4 అధ్యాయాలు మనం ముగించుకున్నాం. ఈరోజు 5వ అధ్యాయాన్ని కూడా చూద్దాం. చూడండి, 5వ అధ్యాయం దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 5వ అధ్యాయం.
5వ అధ్యాయం మనం గమనించామంటే దానియేలు గ్రంథము 5వ అధ్యాయం మొత్తం మనకి 31 వచనాలు ఉన్నాయి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొత్తం మనకి 31 వచనాలు ఉన్నాయి. దీన్ని కూడా మనము కొన్ని భాగాలుగా మనం విభజించుకుంటాం. దాదాపుగా ఈ యొక్క 5వ అధ్యాయాన్ని 7 భాగాలుగా మనం విభజించుకుంటాం. 7 భాగాలుగా 7 సంగతులుగా మనం చూద్దాం. దానికంటే ముందు మొదటి అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకుంటాం. మొదటి 2 వచనాలు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయము చూడండి. మొత్తం 30 మనకి ఒక వచనాలు ఉన్నాయి. దీన్ని 7 సంగతులు చూద్దాం. మొదటి వచనం, రాజుగు బెల్షెజరు తన అధిపతుల్లో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షరసము త్రాగుచుండెను. బెల్షెజరు ద్రాక్షరసము తాగుచుండగా తన అధిపతులను, తన రాణులను, తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసం పోసి తన తండ్రి అగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలోని తెచ్చిన వెండి బంగారు పాత్రను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 5వ అధ్యాయంలో మనకి ఎవరు కనపడుతున్నారు? బెల్షెజర్. ఇప్పుడు ఎవరంట? ఎవరి బెల్షెజరు? చెప్పండి, బెల్షెజర్ ఎవరంట? నెబుకద్నెజరు యొక్క కుమారుడు. కానీ ఈ నెబుకద్నెజరు కుమారుడు కాదు. బెల్షెజరు నెబుకద్నెజరు కుమారుడు కాదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈయన నెబుకద్నెజరుకు మనవడు అవుతాడు. ఇప్పుడు నెబుకద్నెజరుకి ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఆ దినాల్లో పూర్వకాలములో పూర్వీకులను తండ్రిగా పిలిచేవాళ్ళు. పూర్వీకులు ఏమని పిలిచేవాళ్ళు? తండ్రిగా. ఉదాహరణగా అబ్రహాము కుమారుడు ఎవరు చెప్పండి? అబ్రహాము కుమారుడు ఎవరు? కరెక్టేనా? మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం, అబ్రహాము కుమారుడు చదవండి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. మరి మీరు ఇస్సాకు అన్నారు, అబ్రహాం కుమారుడు. ఇక్కడేమని రాయబడింది? అబ్రహాం కుమారుడు ఎవరంట? అంటే అర్థం ఏంటంటే పూర్వీకుల్ని ఏమని పిలిచేవాళ్ళు? తండ్రితో పిలిచేవాళ్ళు. అంటే దాంట్లో వస్తాడు. అందుకే పాతాళములో ఉన్నటువంటి ధనవంతుడు ఏమని పిలిచాడు అబ్రహామును? తండ్రివైనా. అంటే అర్థం ఏంటి? తండ్రి ఆయనకి. అంటే పూర్వీకులు ఏమని పిలిచేవాళ్ళు? తండ్రి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఈ బెల్షెజర్ అనగానే మనకి ఇక్కడ రాయబడిన నెబుకద్నెజరు తన తండ్రి అని రాయబడినప్పటికీ ఈయన నెబుకద్నెజరు కుమారుడు కాదు. ఈయనకంటే ముందు మొత్తము ఈయనకంటే ఇంకా 5 మంది రాజులు ఉన్నారు కనుక 5 మంది రాజులు. అందుకే దీనికి ఒక టైటిల్ పెడదాము, నవీన చక్ర బబులోను రాసుకుందాం. ఏం చాలా ఇంపార్టెంట్. బబులోనుకు నవీన బబులోనుకు నవీన బబులోను చక్రవర్తులు. నవీన బబులోను చక్రవర్తులు మొత్తం 7 మంది ఉన్నారు. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు మొత్తము 7 చక్రవర్తులు ఉన్నారు. ఆర్డర్లో రాసుకుందాము. మొదటిది ఎవరంటే మొదటిది నెబుకద్నెజరు తండ్రి ఎవరని చెప్పుకున్నాం మనము. గుర్తుంది ఎవరికైనా? నెబోఫలస్. మొదటి ఆయన చెప్పండి. మొదటి ఆయన అది కూడా రాసుకుందాం. 625 లేదా 626 మనం చెప్పు కదా. ఈ క్యాలెండర్ కొద్దిగా తేడా ఉందని చెప్పుకున్నాం కదా. యూదుల క్యాలెండరు తర్వాత వాళ్ళు యూదుల యొక్క క్యాలెండరు తర్వాత బబులోని క్యాలెండర్ కొంచెం వ్యత్యాసం ఉందని చెప్పుకున్నాము. 25 కానీ 26 కానీ కావచ్చు. అది నుంచి 606 లేదా 605 ఈ పరిపాలన కాలం ఎవరంటే నెబోఫలసరు. చెప్పండి ఏంటంట? నెబోఫలసరు. ఈ నెబోఫలసరు ఇతన్ని ఏమన్నారంటే మొదటి నెబుకద్నెజరుని పిలిచేవాళ్ళు. ఇతని మొదటి నెబుకద్నెజరు. ఇతని మొదటి నెబుకద్నెజరు. నెబుకద్నెజరు 1 అంటే ఈయన అనమాట.
అది ఈయన కాలం ఎప్పుడు 625 లేదా 626 నుంచి 606 లేదా 605 వరకు పరిపాలించాడు. ఇతడు బబులోనికి మొదటి చక్రవర్తి. చెప్పండి ఆయన ఏం పేరు? ఆయన పేరు నెబో పలసరు. ఆయన ఏమని పిలిచారు? మొదటి నెబుకద్నెజరు. ఇతడు మనకి దానిల గ్రంథంలో మనకు కనబడ్డు కనుక ఇతడు దానిల గ్రంథం కనబడి నెబుకద్నెజరుకి ఏమవుతాడు? ఇతడు తండ్రి. చెప్పండి నెబుకద్నెజరు యొక్క తండ్రి. కనుక ఇతడు మొదటి నెబుకద్నెజరు, నెబో పలసరు. దానికి ఈయన 625 నుంచి లేదా 626 నుంచి 606 లేదా 605 వరకు పరిపాలించాడు. ఇతడు మొదటి చక్రవర్తి బబులోనుకు. నెక్స్ట్ రెండవది చూసినప్పుడు ఇతని తర్వాత మనకు కనబడతాడు రెండవది 606 లేదా 605 లేదా 606 605 లేదా 606 నుంచి 562 వరకు పరిపాలించాడు. ఈయనే నెబుకద్నెజరు. దానియేలు గ్రంథంలో కనబడి నెబుకద్నెజరు. దానియేలు గ్రంథములో అలా రాసుకోండి. దానియేలు గ్రంథములో కనబడే నెబుకద్నెజరు. కనబడే నెబుకద్నెజరు. చెప్పండి దానియేలు గ్రంథం కనబడే నెబుకద్నెజరు. ఇతడే ఏ దేశం మీద దాడి చేశాడు? చెప్పండి. యోధా దేశం మీద దాడి చేసింది కూడా ఇతడే. కాబట్టి ఇతడు దానియేలు గ్రంథంలో కనబడి నెబుకద్నెజరు యోధా దేశం మీద దాడి చేసింది కూడా ఇతడే. కనుక ఇతడు నవీన బబులోనికి ఇతడు రెండవ చక్రవర్తి. మొదటి చక్రవర్తి ఎవరు? నెబో పలసరు. ఈయన ఏమని పిలిచారు? మొదటి నెబుకద్నెజరు అంటారు. అతని తర్వాత అతని కుమారుడు నెబుకద్నెజరు. కనుక ఇతడు దానియేలు గ్రంథంలో కనబడి నెబుకద్నెజరు నెబో పలసరు యొక్క కుమారుడు. ఈయన పరిపాలన కాలము 605 లేదా 606 నుంచి 562 వరకు ఇతడు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మూడవ నెబుకద్నెజరు మూడవ చక్రవర్తి. మనం గమనించామంటే మూడవ చక్రవర్తి 562 నుంచి 562 నుంచి మనం చూసామంటే 560 వరకు ఇతడు పరిపాలిస్తాడు. ఇతడు నవీన బబులోనికి మూడవ చక్రవర్తి. ఇతని పేరు ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా బైబిల్లో ఉందా చదువు. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. ఇతడు మూడవ చక్రవర్తి బబులోనికి. ఎవిల్మెరోదకు అనేటువంటి రాజు చక్రవర్తి. 2వ రాజులు 25వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 27వ చదువుతాము. 25, 27. సెకండ్ కింగ్స్ 2వ రాజులు 25వ అధ్యాయము 27వ వచనం అందరం కలిసి. రాజైన యోధా రాజుని యెహోయాకీము చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12వ నెల 27వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు. చూసారా? కాదు ఇతడు మూడో నెబుకద్నెజరు. ఎవిల్మెరోదకు. ఇతడు బబులోనికి ఎన్నో చక్రవర్తి? మూడోవాడు. ఇతడు ఎవరంటే నెబుకద్నెజరు యొక్క కుమారుడు. చెప్పండి ఎవరంటే ఇతడు యోధా దేశం దాడి చేశాడు కదా, అంటే అతను కుమారుడు ఇతడు. కాబట్టి ఇతను పరిపాలించింది 562 నుంచి చెప్పండి 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది. ఓన్లీ 2 years. కనుక ఇతడు పరిపాలించిన కాలం 2 సంవత్సరాలు మాత్రమే. ఇతడు నవీన బబులోనుకు మూడవ చక్రవర్తిగా మనకు కనబడతాడు. చెప్పండి మొదటిది అందరూ చూడండి. మొదటిది నెబో పలసరు. అతని కుమారుడే నెబుకద్నెజరు. ఇతని కుమారుడే ఎవిల్మెరోదకు. కనుక చూసారు, కనుక కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. నెబో పలసరు ఆయన మొదటి నెబుకద్నెజరు అన్నాడు. అతని కుమారుడే నెబుకద్నెజరు యోధా మీద దాడి చేశాడు. అతని కుమారుడే మూడవ చక్రవర్తి ఎవిల్మెరోదకు. ఇతడు 2 సంవత్సరాలు మాత్రం పరిపాలన చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఇతడు ఏం చేశాడంటే ఇతను 2 సంవత్సరాల పరిపాలన తర్వాత ఏం జరిగిందంటే తన సహోదరి భర్త చేత ఇతడు చంపబడతాడు. అంటే ఇతనికి అక్క చెల్లె ఉంది. అంటే ఈ నెబుకద్నెజరు యొక్క కూతురు అన్నమాట. నెబుకద్నెజరు కూతురు అల్లుడు ఉన్నప్పుడు ఈయన ఏమవుతాడు? బావో లేకుంటే బామర్ది అవుతాడు. చెప్పండి బావ కానీ బామర్ది. అప్పుడు ఏం చేశాడంటే ఈ యొక్క నెబుకద్నెజరు యొక్క
క్షమించండి, ఈ ఎవీల్మెరోదకు యొక్క సొంత అక్కో చెల్లి యొక్క భర్త ఇతన్ని చంపేస్తాడు. ఎందుకు చంపేసి ఉంటాడు ఆలోచించండి, దేనికోసము? అది కనుక దేనికోసము? సింహాసనం కోసము ఇతన్ని చంపేస్తాడు. ఎవరు చంపేసింది? తన సొంత సహోదరి యొక్క భర్త. ఆయన పేరు ఏంటంటే రాసుకుందాం, అతడు 4వ చక్రవర్తి బబులోనికి. 560 కదా అయిపోయింది కదా. ఇప్పుడు 560 నుంచి 560 నుంచి ఇతడు పరిపాలిస్తాడు 556 వరకు. 556 వరకు ఇతడు పరిపాలిస్తాడు. అతని పేరు మనకు బైబిల్లో కూడా దొరుకుతుంది, చూద్దాం. కనుక అతని పేరు ఏంటంటే నెర్గల్ షజేరు. చెప్పినంత నెర్గల్ షరేజరు అనేటువంటి పదం. కనుక చదువుదాము. ఇర్మియా గ్రంథం చదవడానికి కూడా కష్టంగా ఉంది, ఇది చదువుతాం. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం. మనకు తెలియక చక్కగా రావట్లా చదివే మాటలు. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, మొట్టమొదటి 3వ వచనం. జెరెమియా చాప్టర్ 39 verse 3, 39:3 చదువుదాము. యెరూషలేము పట్టబడగా అధిపతులందరూ నెర్గల్ షరేజరు, నెర్గల్ అదనమాట ఆయన పేరు. కనుక ఆ తర్వాత 13వ వచనం కూడా 13, అదే అధ్యాయము 13th verse 13వ వచనం కూడా చూడండి. కావున రాజదేహ సంరక్షణలకు అధిపతి అయిన నెబూజరదాను, షండులకు అధిపతి నెబూషజ్బాను, జ్ఞానులకు అధిపతి నెర్గల్ షజేరను బబులోను రాజు. బబులోను ఏ పేరండి ఆయన పేరు? నెర్గల్ షరేజరు. నెర్గల్ గమనించామంటే నెర్గల్ షరేజరు. చెప్పండి. ఇతడు నెర్గల్ షరేజరు. ఇతడు నెబుకద్నెజరుకి ఏమవుతాడు? అల్లుడు. చెప్పండి, నెబుకద్నెజరుకు అంటే తన కూతురు యొక్క భర్త అన్నమాట. తన కూతురు యొక్క భర్త ఎవరిని చంపేశాడు? ఎవీల్మెరు అంటే బావో బామర్దును చంపేశాడు. ఈయన చంపేసి ఇతడు రాజు అయ్యాడు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మొదట ఏమో నెబోఫలసుడు, అతని తర్వాత అతని కుమారుడు నెబుకద్నెజరు వచ్చాడు. ఇతడు దాడి చేసినాడు యోధా దేశం మీద. అతని కుమారుడు ఎవరు చెప్పండి? ఎవీల్మెరోదకు. అక్కడ దాకా వంశ పారంపర్యముగా తండ్రి కుమారుడు వచ్చాడు. ఇప్పుడు ఎవరు వచ్చారు రాజ్యానికి? కుమారుడు కదా. ఎవరు వచ్చారు? అల్లుడు వచ్చాడు, నెబుకద్నెజరు అల్లుడు అనమాట. అంటే ఎవీల్మెరోదకు యొక్క సహోదరి యొక్క భర్త. అంటే ఇతడు బామరుడు అవుతాడు. ఇతడు ఏం చేశాడంటే సింహాసనం కోసము తన బామరుడు చంపేసి ఇతడు రాజ్యానికి వస్తాడు. ఇతడు కూడా కొంతకాలం పరిపాలిస్తాడు. అలాగే ఇతడు ఎప్పుడైతే పరిపాలించాడు? 560 నుంచి 556 అప్పుడు దాకా ఈయన పరిపాలిస్తాడు. ఆ తర్వాత 5వ చక్రవర్తిగా మనకు వస్తాడు. 5వ సంగతి చూద్దాం. 5వది 556 నుంచి 5వ వ్యక్తి 9 నెలలు మాత్రం ఆయన పేరు ఏంటంటే లబేషి మార్దాక్. ఇంగ్లీష్ లో కూడా ఉంటది, లబేషి మార్దాక్. ఇతడు ఎవరంటే 9 నెలల మధ్య పరిపాలిస్తాడు. నెబుకద్నెజరు యొక్క కూతురు కొడుకు అన్నమాట, అంటే మనవడు. చెప్పండి, నెబుకద్నెజరుకి ఏమవుతాడు? ఇతడు మనవడు. ఇతడు నెబుకద్నెజరు యొక్క, అందరు ఇక్కడ చూడాలి, నెర్గల్ షజేర్ ఉంది కదా, ఇతడు తండ్రి అన్నమాట ఇతనికి. గమనించామంటే నెర్గల్ షజేర్ అనేటువంటి వ్యక్తి నెబుకద్నెజరుకి ఏమవుతాడు? అడుగుదని చెప్పుకుంటాం. అంటే ఈ భార్య భర్తలు పుట్టినవాడే లబేషి మార్దాక్. అంటే నెబుకద్నెజరుకి ఏమవుతాడు? ఇతడు మనవడు అవుతాడు. ఇక్కడేమో అల్లుడు రాజు అయ్యాడు, ఇక్కడేమో మనవడు రాజు అయ్యాడు. నెబుకద్నెజరు యొక్క మనవడు లబేషి మార్దాక్. ఇతడు కేవలము 9 నెలలు మాత్రం పరిపాలిస్తాడు. కానీ ప్రజలు ఇతను వ్యతిరేకిస్తారు, ప్రజలు ఇతను యాక్సెప్ట్ చేయరు రాజుగా. అందుకే 9 నెలల తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ మరొక చక్రవర్తి వస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇతని తండ్రి పేరేంది? నెర్గల్ షజేర్. చెప్పండి, ఇతని తండ్రి పేరు నెర్గల్. కానీ కన్ఫ్యూజ్ కాదు. మొదటిది నెబోఫలసరు, ఆ తర్వాత నెబుకద్నెజరు, ఆ తర్వాత అతని కుమారుడు
ఎవిల్ మెరోదకు. ఆ తర్వాత నెబుకద్నెజరు యొక్క అల్లుడు అంటే బావని చంపేసి అల్లుడు వచ్చాడు. ఈ అల్లుడికి యొక్క కుమారుడే లబేషి మార్దక్. అంటే నెబుకద్నెజరుకి ఏమవుతాడు ఇతడు? మనవడు కనుక మనువడు ఇతడు 5వ చక్రవర్తిగా బబులోనుకు మనం చూస్తాం. తర్వాత 6వ చక్రవర్తి వచ్చి 556 నుంచి ఇతడు 9 నెలలు మాత్రమే, అంటే సంవత్సరం కూడా లేడు అనమాట. 9 నెలలేవో కాబట్టి 556 అతడు ఉండగానే 56 నుంచి 539 వరకు 539 మరొక చక్రవర్తి వస్తాడు. అతని పేరే నెబోనేడస్. అనేటువంటి వ్యక్తి లబేషి మార్దాక్ తర్వాత నెబుకద్నెజరు మనవడి తర్వాత వస్తాడు. ఇతడు నెబోనేడస్ 566 నుంచి 539. ఎవరి నెబోనేడస్ అంటే నెబుకద్నెజరు యొక్క మరొక కుమార్తె యొక్క భర్త, అంటే మరొక అల్లుడు అనమాట. అంటే ఇద్దరు అల్లుడు ఉన్నారు. ఇద్దరేమో ఒక అల్లుడు అనుకుంటే ఇతడు రెండో అల్లుడు అనమాట. నెబుకద్నెజరు యొక్క మరొక అల్లుడు ఇతడు రాజు అవుతాడు అనమాట, నెబోనేడస్. ఇతని భార్య పేరు నైటోక్రిస్. ఎవరు ఈమె నైటోక్రిస్ అంటే నెబుకద్నెజరుకి కూతురు. చెప్పండి, నెబుకద్నెజరుకి కూతురు అన్నమాట. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ఒక అల్లుడు వచ్చాడు. ఈ అల్లుడు తర్వాత నెక్స్ట్ మనవడు వస్తే మనవడిని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఎవరు వచ్చారు రాజ్యానికి? మరొక అల్లుడు వచ్చాడు కనుక నైటోక్రిస్ అనేటువంటి నెబుకద్నెజరు కూతురు యొక్క భర్తే నెబోనేడస్. ఇతడు బబులోనికి 6వ చక్రవర్తిగా ఉంటాడు. ఈ నైటోక్రిస్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, ఐగుప్తులో కూడా ఒక నైటోక్రిస్ అనే ఉంది, ఫేమస్ గాంచింది. కాబట్టి ఈమె ఐగుప్తిరాలు కాదు, ఈమె ఎవరు? బబులోనీయురాలు అని అలా రాసుకోవాలి. బబులోనీయురాలైన నైటోక్రిస్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఐగుప్తులో కూడా ఫేమస్ గాంచిన ఒక నైటోక్రిస్ ఉంది. ఒకవేళ మీకు తగిలినప్పుడు ఇక అన్న చెప్పాడు కదా అనుకోకుండా ఐగుప్తులో ఒక నైటోక్రిస్ ఉంది, కానీ ఈమె ఐగుప్తిరాలు కాదు. ఎవరేమే? బబులోనీయురాలైన నైటోక్రిస్ గా మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే నెబోనేడస్ యొక్క భార్య, ఇతని భార్యే ఈ నైటోక్రిస్. కానీ ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 6. 7వది ఆఖరు చూసి ముగిద్దాం. 7వ రాజు ఇప్పుడు నవీన బబులోనుకు చక్రవర్తుల్లో 7వ చక్రవర్తి 500 ఇది అయిన తర్వాత 3 సంవత్సరాలకి ఈ నెబోనేడస్ తర్వాత 3 సంవత్సరాలు ఇది జరిగిన 3 సంవత్సరాలు అంటే 550 చెప్పండి 553 సంవత్సరాలకి అతని యొక్క రాజ్యాన్ని తన కుమారుడు పొందుతాడు. 553 నుంచి 539 ఈ 3 సంవత్సరాల తర్వాత ఈ నెబోనేడస్ నైటోక్రిస్ యొక్క కుమారుడే బెల్షాజరు. ఇప్పుడు ఎవరంటే ఆయన 553 నుంచి 539. ఇప్పుడు నైటోక్రిస్ నెబోనేడస్ నైటోక్రిస్ పుట్టిన వాడే బెల్షాజరు. ఇప్పుడు మనకి 5 అధ్యాయులు ఎవరు కనపడ్డారు? 5 అధ్యాయులు మనకు కనబడిన రాజు ఎవరు? ఈయన అన్నమాట. అంటే ఈయనకంటే ముందు ఎంతమంది ఉన్నారు అర్థమైంది కదా. అంటే మనం అనగా నెబుకద్నెజరు కుమారుడు అనగా అక్కడ రాయబడింది, కానీ కుమారుడు కాదు, ఇతడు మనవడు అన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు 553 నుంచి 539 దాకా ఇతడు పరిపాలిస్తాడు. ఇతడే బెల్షాజరు. కనుక అప్పుడు తండ్రితో పాటే రాజ్యంలో పాల్గొంటాడు. నెబోనేడస్తో నైటోక్రిస్ వాళ్ళు బతికున్నప్పుడే కుమారుడిని సహపాలకుడిగా తీసుకుంటాడు. అంటే కొంతమంది రాజులు చనిపోక ముందే వాళ్ళతో పాటు కుమారుని రాజ్యంలో తీసుకున్నారు. రాజుల చేతులు చెప్పాను మీకు. కనుక అప్పుడు వాళ్ళకి ఆ డేట్లు వాళ్ళు రాజు అయిన తర్వాత ప్రకటించబడతారు, కానీ తండ్రి రాజుగా ఉంటాడు. కానీ ఇతడు కూడా తన తండ్రి ఏం చేశాడంటే, సామ్రాజ్యం పెద్దది కాబట్టి సామ్రాజ్యాన్ని 2 భాగాలు చేసి ఒక భాగాన్ని బెల్షాజర్కి ఇస్తాడు. ఒక భాగాన్ని ఏం చేస్తాడు? బెల్షాజర్కి ఇస్తాడు. ఇది నువ్వు పరిపాలించు అని చెప్పి. అప్పుడు ఇతనికి ఏమొస్తుందంటే బబులోను రాజధాని ఎవరికి వచ్చింది? బెల్షాజర్కి వచ్చింది. చెప్పండి ఎవరైనా బబులోను యొక్క రాజధాని ఎవరికి వచ్చింది? బెల్షాజర్. తండ్రి 3 సంవత్సరాల తర్వాత 556 నుంచి 539 దాకా నెబుకద్నెజరు పరిపాలిస్తాడు.
3 సంవత్సరాలు 539 వరకు. ఇదా కిదా ఇదా ఇక్కడ చెప్పే కదా 553 పైన 3 సంవత్సరాలు చెప్పే కదా 56 కదా 550 కదా 39 వరకు 3 సంవత్సరాల తర్వాత అంటే చూడాలి. 56 అంటే 50 3 సంవత్సరాల తర్వాత 553 ఇది 556 నుంచి 59 వరకు ఉంటాడు. ఆ టైంలో 3 సంవత్సరాల తర్వాత అంటే 56 3 సంవత్సరాలు అంటే ఎంత వస్తుంది? 53 వస్తుంది. 53 కనిపిస్తుందా? 53 కాదు 539 ఏనా 50 చెప్తా మళ్ళీ 56 నుంచి 39 దాకా నెబోనేడస్ భర్త నైటోక్లిస్ పరిపాలిస్తున్నప్పుడు అతని కుమారుడు ఎవరని చెప్పుకున్నాము? బెల్షాజర్. ఇతడు 56 రాజు అయిన తర్వాత 3 సంవత్సరాల కంటే ఎంత వస్తుంది? 50 3 సంవత్సరాలు ఎంత వస్తుంది? 53 నుంచి 59 దాకా ఉంటాడు. ఆయన కూడా ఉంటాడు కనుక పరిపాలిస్తాడు. ఇద్దరు ఉంటారు కనుక చెప్పి తండ్రితో పాటు సహపాడు అని చెప్పా కదా. తండ్రితో పాటు సగపాడులో తీసుకుని సగం ఆయనకి ఇచ్చాడు, సగము తండ్రికి ఇచ్చాడు. ఆయన చనిపోలేదు కనుక ఏం చేశాడు? రాజ్య సామ్రాజ్యం పెద్దది కాబట్టి ఈ బెల్షాజర్కి సగం ఇచ్చాడని చెప్పా కదా. సగం ఇచ్చాడు. నెబోనేడస్ కూడా పరిపాలిస్తాడు సగం. ఇతను సగం వచ్చినప్పుడు ఏమొచ్చింది చెప్పుకుంటాం. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? బబులోనను రాజధాని నగరం. అది ఎవరికి వచ్చింది? 5వ అధ్యాయం చదువుకో. ఎవరికి వచ్చింది? అది అన్నమాట. తండ్రి దాన్ని చనిపోలేదు కనుక తండ్రి బతికే ఉన్నాడు. రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసి సామ్రాజ్యాన్ని సగం బెల్షాజర్కి ఇస్తాడు. నువ్వు పరిపాలించాలి. అప్పుడు బెల్షాజర్కి ఏమొచ్చింది చదువుకున్నాం మరి. ఇప్పుడు బబులోనను రాజధాని నగరం బెల్షాజర్కి వచ్చింది అన్నమాట. కనుక అది 559 ఇతను కూడా ఉంటాడు. కానీ ఇప్పుడు బెల్షాజర్ ఎవరు అంటే చెప్పండి. ఎవరు ఇప్పుడు బెల్షాజర్ ఎవరు? నెబోనేడస్ యొక్క కుమారుడు. ఇప్పుడు 5వ అధ్యాయం 1వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కన్ఫ్యూజ్ ఉందా? ఇంకొకసారి చెప్తాం మళ్ళీ. క్లియరా? ఒకసారి అందరు బోర్డు చూడండి. మొదటి రాజు ఎవరు చెప్పండి. 625 లేదా 26 నుంచి 606 నుంచి లేదా 605 వరకు మొదటి నెబుకద్నెజరు ఎవరు? నెబో ఫలస్. ఇతను మనకు కనపడ్డు చరిత్రలో సంగతి ఇది. ఇతని తర్వాత వచ్చిన వాడు ఎవరు చెప్పండి? రెండో వాడు దానియేలు గ్రంథంలో కనబడ్డాడు నెబుకద్నెజరు. కనుక ఇతడు మనకు దానియేలు గ్రంథంలో కనబడుతున్నాడు. ఇతనే యోధా దేశం మీద దాడి చేసిన వాడు, చెరలో తీసుకుపోయినాడు యూదులు. నెక్స్ట్ అతని తర్వాత ఎవరు రాజు అయ్యారని చెప్పుకున్నాము? అతని కుమారుడైన ఎవిల్మెరోదుకు రాజు అయ్యాడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత అతన్ని చంపేసింది ఎవరు? అతని యొక్క బామర్దు అంటే నెబుకద్నెజరు యొక్క అల్లుడు. అంటే నెబుకద్నెజరు యొక్క కూతురు భర్త అనమాట. భర్త చేసి అతను చంపేసి ఇతడు రాజు. అతనే నెర్గల్ షజేర్. ఇతను రాజు అయిన తర్వాత నెక్స్ట్ ఎవరై రాజు అయ్యారు? ఇతని యొక్క కుమారుడే. ఇతని కుమారుడే లబేషి మార్దాక్. అతను రాజు అయితే మనవుడు అనమాట నెబుకద్నెజరుకి. ఇతను ప్రజలు యాక్సెప్ట్ చేయకపోతే నెక్స్ట్ రాజు ఎవరయ్యారు? 500 అంటే 9 మాసాలే ఇతను పరిపాలించి 9 నెలలు అనమాట. సంవత్సరం కూడా లేదు. అందుకే 56 కంటిన్యూ అవుతుంది. ఇక్కడ 56 556 కదా. అదే ఎందుకు కంటిన్యూ అవుతుందంటే సంవత్సరం కూడా లేడు అనమాట. ఇతడు తొలగించతే అంటే మళ్ళీ 56లో రాజు అయింది ఎవరు? నెబోనేడస్. 56 39 దాకా పరిపాలించాడు నెబోనేడస్. ఆయన భార్య నైటోక్లిస్. అతని కుమారుడు బెల్షాజర్. ఇతను బతికుండగానే 3 సంవత్సరాలు అంటే 56 అయిన తర్వాత 3 సంవత్సరాలకి ఏం చేశాడు? రాజ్యాన్ని 2 భాగాలుగా చేశాడు. 2 భాగాలు చేసినప్పుడు అయితే 53లో 56 తర్వాత 53 3 సంవత్సరాల తర్వాత 2 భాగాలు చేసి ఒక భాగాన్ని ఏం చేశాడు? బెల్షాజర్కి ఇచ్చాడు. ఒకటే ఆయన పరిపాలించాడు. ఈ బెల్షాజర్కి వచ్చిన భాగం ఏమని చెప్పుకున్నాము? బబులోను రాజధాని. క్లియర్ అంతవరకు అది అన్నమాట. ఇప్పుడు అంటే ఇద్దరు ఉన్నారు. అతను బాగానే పరిపాలిస్తున్నాడు, ఇతరు బాగానే పరిపాలిస్తున్నాడు. అది ఇప్పుడు ఈ బెల్షాజర్ ఎవరంటే చెప్పండి. ఈ బెల్షాజర్ ఎవరు? ఇప్పుడు ఎవరు కుమారుడు? నెబోనేడస్ యొక్క కుమారుడు. కానీ దానిలో 5వ అధ్యాయం ఏం చదువుకున్నాము? నెబుకద్నెజరు యొక్క కుమారుడు అని చూస్తాం. నెబుకద్నెజరు కుమారుడు కాదు. కనుక నెబుకద్నెజరు ఏమవుతాడు? మానవుడు అన్నమాట. చూసారా? కానీ అందుకే పూర్వీకులు తండ్రి అని పిలిచేవాళ్ళు. పూర్వీకులు ఏమని పిలిచేవాళ్ళు? తండ్రి అని పిలిచేవాళ్ళు. మనం గమనించండి. ఇప్పుడు ఆలోచించినప్పుడు ఇప్పుడు ఒకసారి చూడండి. మొదటి రాజు ఎప్పటి చెప్పుకున్నాము? మొదటి రాజు కాలం ఎంత? 525. 525 మైనస్ 539 ఎంత గ్యాప్ చెప్పండి? 560 క్షమించండి. 500 ఒక నిమిషం ఆగండి. ఇది కాదు మనం చూడవలసింది ఇక్కడ 562 కదా. 562
ఇక్కడ మనం రావాలి 500. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు నెబుకద్నెజరు కుమారుడు చదువుకున్నాం కదా. ఏ నెబుకద్నెజరు? మనం ఇప్పుడు మనకు దాని కనబడేవాడి నెబుకద్నెజరు కుమారుడు బెల్షాజర్ చదువుకున్నాం. ఈ నెబుకద్నెజరు ఎప్పుడు రాజయ్యాడు? 562 దాకా ఉన్నాడు కదా. 562 మైనస్ ఇప్పుడు 539 బెల్షాజర్ వచ్చాడు. అంతే. ఎంత గ్యాప్ ఉంది? 23 సంవత్సరాలు. చెప్పండి ఎంత అంటే కరెక్టేనా? చూడండి, ఇప్పుడు దాని 5వ అధ్యాయం మనకు కనబడిన చదువుకున్నప్పుడు నెబుకద్నెజరు కుమారుడు బెల్షాజర్ చదువుకున్నాం. నెబుకద్నెజరు ఎప్పుడు? 605 నుంచి 562 దాకా. అంటే అతను కుమారుడని ఇతను చదువుకున్నాం. ఎవరని ఒకసారి చదువుదాం. దాని 5వ అధ్యాయము మీకు కనిపించబోతుంది. చూడండి, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు ముగిచ్చేద్దాం. దాని 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజుకు బెల్షాజరు తన అధిపతులు 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము తాగుచుండే. 2, బెల్షాజరు ద్రాక్షారసము తాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసం పోసి తాగునట్లు తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయమును తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞయించారు. తన తండ్రి నెబుకద్నెజరు. ఏ నెబుకద్నెజరు? ఈయన 562లో కనబడేటువంటి నెబుకద్నెజరు అని ఆయన తండ్రిని చదువుకున్నాం. ఇప్పుడు దాకా మనకు కనబడింది ఆయనే. 4వ అధ్యాయంలో కనబడింది నెబుకద్నెజరు ఎవరు? మనకి ఇతడే. 4వ అధ్యాయంలో కనబడిన నెబుకద్నెజరు ఎవరు? ఇతడే. కానీ ఇతను కుమారుడు మనం ఇతను అనుకుంటున్నాం, కానీ ఇతను కుమారుడు కాదు అని చెప్పడానికి ఇప్పుడు జ్ఞాపకం చేస్తుంది. ఇతడు 562లో ఇతడు రాజు అయ్యాడు కనుక 605 నుంచి 562 పరిపాలించాడు. ఇతను కుమారుడు చదువుకున్నప్పుడు ఇతను ఈ బెల్షాజర్ టైం ఎంత వచ్చి ఏ టైంకి వచ్చింది? బెల్షాజర్ వచ్చినప్పుడు టైం ఎంత అయింది? 539. అంటే 562లో ఈ నెబుకద్నెజరు ప్రారంభిస్తే బెల్షాజర్ వచ్చినప్పుడు ఎంత? 539. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది చెప్పండి? 20. అంటే ఇప్పుడు ఈ నెబుకద్నెజరుకి బెల్షాజర్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? 23 సంవత్సరాలు. అంటే ఈ బెల్షాజర్ తీసేసి ఆ పైన ఈ నెబుకద్నెజరు తీసేసి ఇతనికంటే ముందు 5 చక్రవర్తుల వరకు గుర్తుపెట్టుకోవాలి. 5వ అధ్యాయం వచ్చేటప్పటికి నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షాజరు కాదు, ఆయనకంటే ముందు ఇంకా 5 మంది చక్రవర్తులు ఉన్నారు అనే విషయము మీకు జ్ఞాపకం చేయాలి. కాబట్టి మొత్తానికి బబులోను సామ్రాజ్యానికి మొత్తం 7 చక్రవర్తులు. ఒక నెబోఫలసరు ఆయన కుమారుడే నెబుకద్నెజరు. దాని మీద మనకు కనబడతాడు. అతని కుమారుడే ఎవీల్మెరోదకు. ఇతడు తన బామర్తి చంపబడతాడు. అతడి పేరేంది? నెర్గల్ షజేజరు. ఇతని యొక్క కుమారుడు లబేషి మార్దాక్. ఇతని ప్రజలు తిరస్కరిస్తారు. నెక్స్ట్ నెబోనేడస్ అంటే నెబుకద్నెజరు యొక్క 2వ అల్లుడు కనుక నైటోక్రిస్ యొక్క భర్త. అతని కుమారుడే బెల్షాజరు. అది ఇప్పుడు 5వ అధ్యాయంలో మనకు కనబడి బెల్షాజరు ఎవరు చెప్పండి? ఇతడే. అంటే ఇప్పుడు నెబుకద్నెజరు 552 పరిపాలిస్తే అప్పుడు ప్రారంభిస్తే 539 రావాలంటే మధ్యలో 23 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఇతనికంటే ముందు వీళ్ళంతా కూడా ఉన్నారనే సంగతి మనకు జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు బెల్షాజరు రాజయ్యాడు. ఏం చేశాడనేది వచ్చే వారం మనం తెలుసుకుంటాం. 5వ అధ్యాయం మనము ప్రారంభములోనే ఉన్నాం. చెప్పండి ఏంటంటే 5వ అధ్యాయము ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు 5వ అధ్యాయానికి వెళ్ళాలంటే ఇదంతా తెలియాలి మీకు. ఇది తెలియకుండా ఉన్నారనుకోండి ఆ నెబుకద్నెజరు కుమారుడే ఈ బెల్షాజర్ అనుకుంటారు. కానీ ఇప్పుడు అర్థమైంది కదా, ఈ బెల్షాజరు ఈ నెబుకద్నెజరు కుమారుడు కాదు, మానవుడు అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అయితే అతడు రాజు ఏం చేశాడో వచ్చే వారం మనం చూద్దాం. ప్రార్థన మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మరి దాని 4వ అధ్యాయం చివరి మాటలు మేము ధ్యానం చేస్తూ వచ్చాం. దయలు మా తండ్రి, నువ్వు చెప్పినవి జరిగినాయి. నెబుకద్నెజరు చెప్పావు దానియేలు ద్వారా, నువ్వు పాపాలు మానాలి, మార్మన్స్ పొందాలి, దేశంలో ప్రజలను బాధితులుగా చేశావు, కానీ నీ బుద్ధి రావాలి అని చెప్పినప్పుడు కూడా నెబుకద్నెజరు వినలేదు ప్రభువా. అందుకే అతను అడిగి పంపించావు, గడ్డి మేసేట్టుగా చేశావు. కారణము నా బలము, నా రాజ్యము, నా ప్రభావము, నా ఘనత నాది అన్నాడు. కనుక అనేకులు నా కింద ఉన్నారన్నాడు, గర్వించాడు. అందుకే అతను అడుగు పంపించావు. మళ్ళా అతడు దేవుని యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని పొందుకున్నాడు. అతన్ని క్షమించావు, తనని శిక్షించకుండా. మళ్ళా ఎప్పుడైతే అతడు బుద్ధి వచ్చిందో
మారు మనసు పొందాడో, నువ్వు చెప్పినట్టుగానే మరి అతని రాజ్యం కూడా వచ్చింది, ఘనత వచ్చింది, తేజస్సు వచ్చింది, మంత్రులు వచ్చారు. తన రాజు తను స్థిరపడిన తర్వాత ప్రభు అతను తెలుసుకోగలిగాడు, దేవుడు సార్వభౌముడు, ఆయన ఏదైనా చేయగలడు. సముద్రంలో కానీ, ఆకాశంలో కానీ, భూమి మీద కానీ ఆయనకి ఇష్టమైనంత జరిగిస్తాడు. అయితే భూనివాసులని మేము ఎన్నికకు రానివారం, మా ఆయువు, మా జీవితం ఎంత స్వల్పమైందో అనే సంగతి గుర్తించగలిగాడు. అంత మాత్రమే కాదు, పరలోకంలోను తన్ని భూనివాసులలో కూడా మీ ఇష్టాన్ని జరిగించేవాడు అని గుర్తించాడు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీ రాజ్యము శాశ్వతం అని గుర్తించాడు, నా రాజ్యము అశాశ్వతం అని గుర్తించగలిగాడు. అంత మాత్రమే కాదు, దయలు మా తండ్రి, అనేకమైన మరి నిందలు అవమానాలు గుండా వెళ్ళిన నెబుకద్నెజరు మిమ్మల్ని దూషించలేదు ప్రభా. నాకు అన్యాయం చేయని చెప్పకుండా దేవుని మార్గాలు సత్యములు, న్యాయములు, ఆయన కార్యాలు కూడా న్యాయములే, ఆయన చేసింది వాస్తవమే. మేమే దుర్మార్గులం అని యూదులు చెప్పిన రీతిగా, నెహెమ్యా చెప్పిన రీతిగా, యోబు చెప్పిన రీతిగా మా జీవితంలో మేము చెప్పలేకపోతున్నాం. మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. మేము రక్షించామని ఆరాధిస్తాం కానీ శిక్షిస్తే మిమ్మల్ని ఆరాధించలేం. దాన్ని నెబుకద్నెజరు శిక్షించబడుతూ ఆరాధిస్తున్నాడు. నన్ను శిక్షించిన దేవా నీకు స్తోత్రం, నా గర్వాన్ని అణిచిన దేవా నీకు స్తోత్రం అని ప్రభా నిజంగా ఎంత తగ్గించుకొని ప్రభా తన పరిస్థితి ఏది ఆరాధించాడో అనుమలుగా మమ్మల్ని తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం. అలాగే మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం చేయండి. అలాగా 5వ అధ్యాయంలో కూడా బెల్షాజర్ అంటే నెబుకద్నెజరు కుమారుడు కాదు, ఆయనకంటే ముందు ఇంకా ప్రభా 6 మంది ఉన్నారు రాజులు అనే సంగతి మేము ఇంట్రడక్షన్ కొన్ని విషయాలు మేము చూసాం. మీ చిత్తమైన 5వ అధ్యాయాన్ని ముందు నెల కొనసాగించడానికి మీరే సహాయపడమని వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతినముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము చేర్చిన మనకును తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.